వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. అండ్ ఈరోజు నేను మీకు ఒక సరికొత్త సెషన్ని మీ ముందుకు తీసుకొచ్చేసాను. అదేంటి అంటే ఇంగ్లీష్ అనేది కొంతమందికి ఈజీగా ఉంటుంది, కొంతమంది చాలా హెడేక్గా ఉంటుంది. ఇలాగా చాలామంది స్టూడెంట్స్కి అది ఈజీగా ఉంటుంది, కొంతమందికి అది టఫ్గా ఉంటుంది. సో అందరికీ ఇది ఇంగ్లీష్ అనేది ఆబ్వియస్గా వేరే సబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తే ఇంగ్లీష్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్. సో అది ఈజీగా అనిపించినా మీకు టఫ్గా అనిపించినా సరే మీరు ఇంగ్లీష్ని బాగా చదువుకుని వెళ్ళాల్సిందే. వై? బికాస్ ఇట్ ఈస్ ఏ స్కోరింగ్ సబ్జెక్ట్. సో మార్క్స్ అనేవి మీరు ఇంగ్లీష్లోని అస్సలు వదులుకోకూడదు. మ్యాక్సిమం అవుట్ ఆఫ్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అంటే ఎస్ఎస్సి సీజీఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, జీడీ కానీ, ఎంటీఎస్ అయితే ఇంకా మీకు ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ మీకు మెరిట్ తీసుకొస్తుంది. జాబ్ వరకు మీరు వెళ్తున్నారా లేదా అని డిసైడ్ చేస్తుంది. సో అలానే మీకు ఇంకా బ్యాంక్ ఎగ్జామ్స్తో కంపేర్ చేసుకున్నా సరే అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్లాక్ బుక్ సిరీస్ నేను ఇప్పుడు తీసుకొస్తున్నాను. ఓకే, బ్లాక్ బుక్లో టాప్ 200 ఇడియమ్స్. సో ఆస్క్డ్ ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడిగిన టాప్ 200 ఇడియమ్స్ మోస్ట్ రిపీటెడ్ బ్లాక్ బుక్లో ఉంది. అండ్ ఇప్పుడు నేను తీసుకోబోయే క్లాస్ మీకు లేటెస్ట్ వర్షన్, అంటే లేటెస్ట్గా 2024లో వచ్చిన వర్షన్ నేను మీకు ఇప్పుడు ఇడియమ్స్ టాప్ 200 ఇడియమ్స్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. బుక్స్ ఉన్న వాళ్ళ దగ్గర అయితే ఆల్రెడీ అది ఉంటుంది. సో బుక్స్ ఉన్నాయి, బుక్స్లో చదువుకుంటాం కదా, ఇంకెందుకు మాకు ఈ వీడియో చూడాల్సిన యూస్ ఏంటి అని అనుకుంటూ ఉంటారు. సో బుక్స్లోని ఊరికే చదువుకుంటూ ఉండడం వల్ల మీకు ఒక టీచింగ్ అంటే మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది రాదు. కొంతమందికి అది అర్థమవుతుంది, కొంతమందికి అది అర్థం కాదు. చదివినంత ఈజీగా విన్నంత ఈజీగా మనకి చదివితే అంత ఈజీగా ఎక్కదు. సో మనము వినేటప్పుడు టీచింగ్ విధానం బట్టి, ఎక్స్ప్లెనేషన్ని బట్టి మైండ్లో అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. సో మనం చదివినప్పుడు ఇంకొంచెం ఎక్కువగా మనకి రిమెంబర్ ఉంటుంది మైండ్లోని. ఓకే, సో ఈ ఎక్స్ప్లెనేషన్ కోసం మీరు ఈ వీడియో చూడాలి. సో రీసెంట్ కూడా నేను చెప్పేశాను టాప్ 200 ఇడియమ్స్ ఆస్క్డ్ ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. ఈ బోర్డు మీద కొన్ని చూసి మీరు భయపడద్దు. ఐఎమ్ హియర్. నేను మీకు క్లీన్గా ఐ ప్రామిస్ యూ ఈ సెషన్ని ఎండ్ వరకు చూడండి, ఏమి పాజ్ చేయకుండా, స్కిప్ చేయకుండా. మీకు ఈ సెషన్లో ఈ వీడియో అవ్వకముందే ఈ ఇడియమ్స్ యొక్క అన్ని మీనింగ్స్, ఇడియమ్స్ అన్నీ మీకు రాకపోతే అప్పుడు నన్ను అడగండి. మీకు ఇవన్నీ మెమరైజ్ అయిపోతాయి. మీరు కాన్సన్ట్రేషన్తో వినాలి, స్కిప్ చేయకూడదు. అప్పుడే మీకు ఇది మైండ్లో సేవ్ అయిపోతుంది. సో ఈ వీడియో అవ్వకముందే మీకు ఇవన్నీ కూడా వచ్చేసి ఉంటాయి. ఐఎమ్ ప్రామిసింగ్ యూ. సో స్కిప్ చేయకుండా కాన్సన్ట్రేషన్తో మీరు ఈ వీడియో వింటే మీకు 100 ఇడియమ్స్ ఈ వీడియోలోని మీకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్లోని టాప్ 200 అంటే అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కవర్ అయిన ఇడియమ్స్. సో బ్లాక్ బుక్ అనేది అందరికీ తెలిసి ఇట్ ఈస్ హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ ఉన్న ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే బ్లాక్ బుక్ చదవకుండా వాళ్ళైతే అటెంప్ట్ చేయడానికి ఎగ్జామ్ హాల్ వరకు వెళ్ళరు, సిన్సియర్ ఆస్పిరెంట్స్ అయితే. ఓకే, సో బ్లాక్ బుక్ అనేది అంత ఇంపార్టెంట్ అన్ని ఎగ్జామ్స్ కూడా ఇంగ్లీష్ వరకు. సో అది ఇప్పుడు మనం చూడబోతున్నాము. నేను మీకు కొన్ని ట్రిక్స్ ద్వారా మీకు మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇడియమ్స్ అన్నీ గుర్తుండేటట్టు చూద్దాం. ఇంగ్లీష్లో ఓకే సరే, మనం సెషన్లోకి వెళ్ళిపోదాం. ఇట్స్ బీయింగ్ లెంతీ, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. సో సెషన్లోకి వెళ్తాము. సో ఫస్ట్ ఇవి చూసి మీరు భయపడద్దు, నా ఎక్స్ప్లెనేషన్ వినండి. మీరేమి స్క్రీన్ షాట్స్ తీసుకోవద్దు, నోట్ చేసుకోవద్దు. జస్ట్ మీరు వీడియో ఉన్నంతసేపు మీరు జస్ట్ వింటూ ఉండండి. ఓకే, సో ఫస్ట్ ఇడియం ఏంటి? బీట్ అబౌట్ ది బష్. సో బీట్ అబౌట్ ది బష్ అనొచ్చు, బీట్ అరౌండ్ ది బష్ లైన్ అనొచ్చు, అబౌట్ అనొచ్చు, అరౌండ్ అనొచ్చు. సో బీట్ అబౌట్ ది బష్ అంటే ఏంటంటే మెయిన్ టాపిక్ మాట్లాడకుండా మిగతా అంతా, అంటే మన రెగ్యులర్ మన స్లాంగ్లో మనం చెప్పుకోవాలంటే మన వాడుక భాషలోని అసలు విషయం తప్ప సోదంతా చెప్తున్నాడు అని అంటుంటాం కదా. సో ఆ టైప్ ఆఫ్ సందర్భంలోని మనము బీట్ అబౌట్ ది బష్ అని అంటుంటాము. అంటే మెయిన్ మ్యాటర్ చెప్పకుండా మిగతా సోదంతా చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఏమైంది అక్కడ, ఏదైనా మీటింగ్కి అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత, లేదంటే ఏదైనా కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందో చెప్పురా అని అంటే అక్కడ జరిగింది చెప్పకుండా ఈ స్నాక్స్ పెట్టారుగా
నా పక్కనోడు ఫోన్లో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుకుంటున్నారు ఇవన్నీ చెప్తుంటారు. కానీ అక్కడ మీటింగ్లో ఏం చెప్పారు, మేనేజర్ ఏం చెప్పారని మాత్రం చెప్తూ ఉంటారు. అంటే మెయిన్ విషయం తప్పితే పక్కన జరిగిన సోదంతా చెప్తుంటారు. సో దాన్ని మనం రీడ్ అబౌట్ ది బష్ అంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఇడియం స్పిల్ ది బీన్స్. స్పిల్ ది బీన్స్ అంటే ఏంటంటే ఏదైనా సీక్రెట్గా ఉన్నదాన్ని రివీల్ చేయడము. ఓకే, స్పిల్ అంటే ఏంటి, పడిపోతూ ఉండడం, స్పిల్ ది బీన్స్. సో స్పిల్ ది బీన్స్ అంటే ఏదైనా సీక్రెట్ని రివీల్ చేయడం అనమాట పబ్లిక్గా. అండ్ నెక్స్ట్ కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్. కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్ అంటే చాలా కాస్ట్లీ ఐటమ్స్, ఇది చాలా కాస్ట్, ఇది చాలా ఎక్స్పెన్సివ్. సో ఆ సెన్స్లో మనము కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్ అని ఇడియంని యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. మనకి బ్లూ మూన్ ఎప్పుడు వస్తుంది, చాలా రేర్గా వస్తుంది. మూన్ అనేది ఎప్పుడు మనకి ఏ కలర్లో ఉంటుంది, వైట్ కలర్లో ఉంటుంది. సో బ్లూ మూన్ అని అంటే మనకి అది చాలా రేర్గా ఎప్పుడో, అది ఒక సర్ప్రైజింగ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు వైట్గా ఉన్న మూన్ మనకి బ్లూగా కనిపించింది ఒక రోజు, మనం ఏంది ఆశ్చర్యంగా చూస్తాము, బ్లూ మూన్ వచ్చింది, వైట్గా కదా ఇప్పుడు మూన్ ఉండేది అని చెప్పి ఆశ్చర్యంతో చూస్తుంటాం. సో బ్లూ మూన్, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అని అంటే అన్ఎక్స్పెక్టెడ్, వెరీ రేర్, సర్ప్రైజింగ్. సో ఈ సెన్స్ అన్నీ వస్తుంది వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే. ఓకే, అండ్ నెక్స్ట్ ఫేస్ ది మ్యూజిక్. సో మనం జనరల్గా సెన్స్లోని మనం ఎక్కడైనా విన్నప్పుడు కానీ మనం మాట్లాడినప్పుడు కానీ యూ హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ అని అంటారు. ఓకే, ఇట్స్ అప్ టు యూ హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ అని అంటున్నారు. సో ఫేస్ ది మ్యూజిక్ అంటే ఏంటంటే ఇంకా జరగబోయేది ఏమైనా ఉంటే అది నువ్వే ఫేస్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు ఫేస్ ది ప్రాబ్లమ్స్, యూ హ్యావ్ టు ఫేస్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు ఫేస్. సో అటువంటి మీనింగ్లోని ఫేస్ ది మ్యూజిక్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఓకే, అండ్ నెక్స్ట్ అండర్ ది వెదర్. సో అండర్ ది వెదర్ మీకు ఇది అనేది రిపీటెడ్గా అడిగింది అండర్ ది వెదర్. సో ఇది మీకు నేను హోంవర్క్ ఇస్తున్నాను. ఈ అండర్ ది వెదర్ మీరు కింద మీకు ఆన్సర్ తెలిసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మీకు హోంవర్క్ ఇస్తున్నా, యూ హ్యావ్ టు కామెంట్ ఇట్. అండ్ నెక్స్ట్ ఏ బోల్డ్ ఫ్రమ్ ది బ్లూ. సో ఏ బోల్డ్ ఫ్రమ్ ది బ్లూ. సో ఏదైనా ఒక రేర్ కేసెస్, నేను ఇందాక చెప్పాను ఇక్కడ బ్లూ మూన్ అని చెప్పి, ఇది కూడా సేమ్ అలాంటి మీనింగే వస్తుంది. ఏ బోల్డ్ ఫ్రమ్ ది బ్లూ అని చెప్పి రేర్ కేసెస్లోని. సో ఆ సెన్స్లో మనం ఏ బోల్డ్ ఫ్రమ్ ది బ్లూ అని అంటుంటాం, ఆ ఇడియం యూజ్ చేస్తుంటాము. అండ్ నెక్స్ట్ కమింగ్ టు బరీ ది హ్యాచెట్. బరీ ది హ్యాచెట్ అంటే ఏదైనా ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ మధ్య తప్పు అయింది, లేదంటే రిలేటివ్స్ ఉన్నారు, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరో ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళ మధ్య గొడవ జరిగింది. సో గొడవ జరిగిన తర్వాత ఏమనుకుంటాం, అయిందేది అయిపోయిందిలే, సరే వదిలేద్దాము, దీంతో మనము ఈ గొడవని మనము ఆపేసి మనం ఇంకా నార్మల్గా ఉంటాము ఎప్పట్లానా అని అనుకుంటూ ఉంటాం. అవునా కదా, ఫ్రెండ్స్ మధ్యలో కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కానీ. సో ఆ టైప్ ఆఫ్ సెన్స్లోని ఏదైనా ఒక తగుని, ఏదైనా జరిగింది మనం అక్కడితో క్లోజ్ చేయాలి, ఎండప్ చేయాలి, ఇక్కడితో చాలు అని అనుకుని ఎండ్ చేసేదాన్ని ఆ సెన్స్లో మనము బరీ ది హ్యాచెట్ అనే ఇడియంని యూజ్ చేసుకుంటుంటాం. ఓకే, బరీ ది హ్యాచెట్. అండ్ నెక్స్ట్ వైల్డ్ గూస్ చేజ్. సో వైల్డ్ గూస్ చేజ్ అంటే ఒక యూస్లెస్ థింగ్ అనమాట. ఏదైనా అది చేసినా మనకి యూస్ ఉండదు, ఉపయోగం ఉండదు. ఓకే, సో అటువంటి వైల్డ్ గూస్ చేజ్ అని అంటుంటాము. సో ఒక యూస్లెస్ థింగ్ మనం చేస్తుంటాము, దానివల్ల మనకి ఏం ప్రాఫిట్ వచ్చేది ఏమీ లేదు, ఒక అటెంప్ట్ వేస్ట్, ఎఫర్ట్లెస్ థింగ్ అనమాట ప్రాబబ్లీ చెప్పాలంటే. ఓకే, ఎఫర్ట్లెస్ థింగ్. సో వైల్డ్ గూస్ చేజ్. అండ్ నెక్స్ట్ ఎట్ ది 11th అవర్. ఎట్ ది 11th అవర్ అని అంటే కొంతమంది ఉంటారు ఎలాగానంటే లాస్ట్ మినిట్ వరకు ఒక ఏదైనా ఇప్పుడు కాలేజెస్లో బీటెక్ మీరందరూ డిగ్రీస్ బీటెక్ చేసి ఉంటారు, మీకు అక్కడ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి, అసైన్మెంట్స్ ఉంటాయి. క్లాస్లో కనీసం ఒక 5 మెంబర్స్లో ఒక్కరైనా ఇలాంటి వాళ్ళు ఉంటారు. లాస్ట్ మినిట్ వరకు చేయరు. టైం ఉంటుంది, చేసేదానికి ఛాన్స్ కూడా ఉంటుంది, ఫ్రెండ్స్ కంప్లీట్ చేసి ఉంటారు, వాళ్ళు తీసి కాపీ అయినా కొట్టుకోవచ్చు, కానీ వాళ్ళు మాత్రం చేయరు. లాస్ట్ మినిట్ వరకు పెట్టుకుంటారు ఆ ఒక వర్క్ని.
లాస్ట్ మినిట్లో వాళ్ళు చేస్తారు. సో అంటే ఇక్కడ నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే ఎట్ ది 11th అవర్ అంటే లాస్ట్ మినిట్లో వర్క్ని చేయడం, లాస్ట్ మినిట్ దాకా తెచ్చుకోవడం ఏదైనా వర్క్ని. సో లాస్ట్ మినిట్లో హరీపై చేస్తూ ఉండడము. సో ఆ సెన్స్ని మనము ఈడియం ఎట్ ది 11th అవర్ అనే ఈడియంతో మనం చెప్పుకుంటూ ఉండొచ్చు. ఓకే, నేను ఇక్కడ మీకు ఓన్లీ ఇడియమ్స్ రాశాను, దాని యొక్క ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ రాయలేదు. ఎందుకు అని అంటే నేను ఇక్కడ అంటే నాకు రాయడం బరువు లేకపోతే రాయలేకో కాదు, అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు బుక్స్లో కూడా ఉంటుంది మీకు మీనింగ్ యాసిటీస్గా. సో ఇక్కడ నేను రాసి యూస్ ఉంటుంది మీకు. బట్ మీరు ఇక్కడ నా వీడియో ఎందుకు చూస్తున్నారు అని అంటే ఒక ఎక్స్ప్లెనేషన్ కోసం, మీకు అది ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి మీరు వీడియో చూస్తున్నారు. సో ఇక్కడ నేను రాసి నేను అదే చెప్తే ఇంకా మీరు ఆ బుక్లో చదువుకోవచ్చు కదా, ఇంకా ఇక్కడ వీడియో చూడడానికి ఏం యూస్ ఉంటుంది. సో అందుకని నేను వాంటెడ్గానే ఇక్కడ మీకు ఈ ఇడియమ్స్ యొక్క ఆన్సర్స్ రాయలేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ ఐ ప్రామిస్ యూ వీడియో ఎండ్ వచ్చేంత వరకు నేను మీకు ఇక్కడ ఉన్న 100 ఇడియమ్స్ మీరు చూస్తున్నా 100 ఇడియమ్స్. సో 100 ఇడియమ్స్ మీకు గుర్తుంటుంది, ఐ ప్రామిస్ యూ. సో సెషన్ ఎండ్ వరకు చూడండి. ఓకే, అండ్ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి, లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈ కంటెంట్ మీ ముందు తీసుకొస్తున్నానంటే దాని వెనక చాలా హార్డ్ వర్క్ ఉంది. సో అది ఐడెంటిఫై చేసి మీరు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే మాత్రం వెళ్ళొద్దు ఛానల్ నుంచి. ఓకే, అండ్ నెక్స్ట్ 11th ఇడియంకి వచ్చేద్దాం మనము. బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్. బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ అంటే ఎవరి డబ్బు, సెల్ఫ్ డబ్బా అని అంటాం మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే సెల్ఫ్ డబ్బా. ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మనం రెగ్యులర్గా మాట్లాడే లాంగ్వేజ్లో మన చుట్టూ సరౌండింగ్స్లో ఉన్న ఎగ్జాంపుల్స్తోని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అది బాగా గుర్తుంటుంది, బాగా అర్థమవుతుంది కూడా. సో అందుకే నేను నార్మల్గా మీకు అన్నీ ఎప్పుడైనా మీరు ఆల్రెడీ నా వీడియోస్ చూసినట్లయితే నేను మూవీస్ నుంచి ఎగ్జాంపుల్స్ మీకు రిమెంబర్ అవ్వడానికి స్టోరీస్ టైప్లో చెప్తుంటాను. అప్పుడు మీకు సరౌండింగ్స్ మన చుట్టుపక్కల జరుగుతున్నాయి కాబట్టి మీకు అది ఎక్కువగా గుర్తుంటుంది. వితౌట్ యువర్ ఎఫర్ట్స్, మీరు ఎఫర్ట్స్ పెట్టకుండానే మీకు అది గుర్తుంటుంది మైండ్లో ఒకసారి విన్నారంటే. సో బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ అంటే సెల్ఫ్ డబ్బా, మన డబ్బా మనమే, మన గొప్పలు మనమే చెప్పుకుంటున్నాము. ప్రాబబ్లీ నేను పేరైతే చెప్పలేను, ఒక మూవీ ఇండస్ట్రీలోని ఒక పెద్ద ఫేమ్ ఉన్న ఫ్యామిలీ ఉంది. సో వాళ్ళకి అది ఎక్కువగా ట్రోల్ చేస్తుంటారు మీడియా వాళ్ళు, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. ఒక ఫేమస్ హీరో ఉన్నారు. సో వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉంటారని, అది ఎవరో మీకు తెలిసే ఉంటుంది, బట్ ఐ కాంట్ సే ది నేమ్. సో అలాగా బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ అంటే అటువంటి సిచ్యువేషన్స్, అలాంటి పర్సన్స్ని హీ ఆల్వేస్ బ్లోస్ హిస్ ఓన్ ట్రంపెట్స్. సో ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ బ్రేక్ ది ఐస్. సో బ్రేక్ ది ఐస్ అంటే ఏదైనా కంగ్రాచులేట్స్ చెప్పడము. సో బ్రేక్ ది లెగ్ కూడా వస్తూ ఉంటుంది. బ్రేక్ ది లెగ్ అంటే అదేదో నెగిటివ్ సెన్స్ అని అనుకుంటూ ఉంటారు. బ్రేక్ ది లెగ్ అంటే కంగ్రాచులేట్ చెప్పడము. సో దాన్ని మనము బ్రేక్ ది లెగ్ అని కూడా అంటుంటాము. ఓకే, అండ్ నెక్స్ట్ గెట్ ఇన్ టు హాట్ వాటర్. గెట్ ఇన్ టు హాట్ వాటర్ అంటే గెట్ ఇన్ టు ది ట్రబుల్, ఒక ట్రబుల్లోకి దిగడము, ఒక ట్రబుల్ కావాలని ఫేస్ చేయడము. సో ఈ సెన్స్ అన్నిట్లోని మనము ఇది గెట్ ఇన్ టు హాట్ వాటర్ అని అనొచ్చు. ఓకేనా, హాట్ వాటర్ నార్మల్గా ఉంటే పర్లేదు, బాగా కాలుతున్న హాట్ వాటర్లో వెళ్తే మీకు ఏమవుతుంది, కాలుతుంది. అంటే మీరు హాట్ వాటర్లో దిగుతున్నారు అంటే మీరు ప్రాబ్లం దగ్గరికి వెళ్తున్నారనే కదా వస్తుంది మీనింగ్. సో అలా గుర్తుపెట్టుకోండి. సో గెట్ ఇన్ టు హాట్ వాటర్ అంటే ప్రాబ్లమ్ని ఫేస్ చేయడం, ప్రాబ్లమ్ని కొని తెచ్చుకోవడం. ఓకే, హిట్ ది నెయిల్ ఆన్ ది హెడ్. సో హిట్ ది నెయిల్ ఆన్ ది హెడ్. సో ఇప్పుడు మనము ఒక నెయిల్ తీసుకుని దాని మీద కొడుతుంటాము. నెయిల్ అంటే ఏంటి, స్క్రూని తీసుకుని దానికి మీకు అందరు తెలుసు కదా స్క్రూస్ ఎలా ఉంటాయి, దాని స్క్రూస్ ఇంకోటి సంథింగ్ చెప్తారు తెలుగులో, నాకు రావాలి గుర్తు రావట్లేదు. ఓకే, స్క్రూ అనుకుందాం. సీలలు, గోడకి సీలలు కొడుతూ ఉంటాం కదా. సో దాని మీద ఒక లేయర్ ఉంటుంది.
ఓకే, ఇదంతా ఒక టైప్గా ఉంటుంది. ఇది సీల్ అనుకోండి, ఇక్కడ ఇలా ఇలా ఉంటుంది ఫ్లాట్గా సర్ఫేస్, ఇక్కడ పాయింట్ సర్ఫేస్ ఉంటుంది. సో దీని మీద కొడతాం మనం. సో ఈ సర్ఫేస్ మీద ఇక్కడ హ్యామర్తో కొట్టినప్పుడు అప్పుడు ఈ సీల్ అనేది లోపలికి వెళ్తుంది. సో మనం అక్కడ కొట్టేటప్పుడు అంటే ఎగ్జాక్ట్గా యాక్యురసీతో కొడితేనే అది లోపలికి వెళ్తుంది, లేదంటే మన చేతి మీద తగులుతామో. సో ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా దాని మీనింగ్ ఏంటంటే హిట్ ది నెయిల్ ఆన్ ది హెడ్, అంటే యాక్యురేట్గా ఏదైనా పని చేయడము. సో ఆ సెన్స్లోని మనం ఈ ఇడియంని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, హ్యావ్ అండ్ యాక్స్ టు గ్రైండ్ అంటే సెల్ఫిష్గా ఉండడం. ఏదైనా ఒక పని చేస్తున్నారు, ఆ పనికి వర్క్ చేస్తున్నప్పుడు ఆ వర్క్ చేయడానికి నాకు ఏం వస్తుంది అని నా సెల్ఫిష్గా నేను ఆలోచించుకుని ఆ పని చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కొంతమంది ఉంటారు, అందరూ ఒకేలా ఉండరు కదా మనుషులు అందరూ. కొంతమంది ఏంటంటే నాకు ఏదైనా ఉపయోగం ఉంటే తప్పితే, వాళ్ళకి ఏదైనా ఉపయోగం ఉంటే తప్పితే వాళ్ళు ఏ పనిలోకి ఇన్వాల్వ్ అవ్వరు, ఏమి హెల్ప్ కూడా చేయరు. వాళ్ళకి ఏదైనా లాభం ఉంటేనే వాళ్ళు చేస్తుంటారు. సో సెల్ఫిష్గా ఆలోచిస్తుంటారు. సో ఆ సెన్స్లోని మనం ఏమని చెప్పుకోవచ్చు, హ్యావ్ అండ్ యాక్స్ టు గ్రైండ్. ఓకే, అలా సెల్ఫిష్గా ఉన్న వాళ్ళని నమ్మకూడదు, వాళ్ళే వెనక గోతులు తీస్తుంటారు అని కూడా అంటున్నాం కదా. సో అలాగా ఈ ఇడియం కూడా వస్తుంది, హ్యావ్ అండ్ యాక్స్ టు గ్రైండ్. టు స్మెల్ ఏ ర్యాట్, ఒక ఎలుక చచ్చిపోయి ఉంది. దాన్ని మనకి ఎలుక ఏదైనా చనిపోయినప్పుడు గుప్పమని చెప్పి ఇంట్లో వాసన వస్తుంటుంది, బ్యాడ్ ఆర్డర్ వస్తూ ఉంటుంది, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. సో అంటే ఏదో స్మెల్ వస్తుంది, సంథింగ్ ఎలుక చచ్చిందో లేకపోతే ఏమైందో తెలియదు, సంథింగ్ వస్తుంది అని చెప్పి మనం స్మెల్ చేస్తుంటాం. అంటే మనము సస్పెక్ట్ చేస్తున్నాం, అంటే మనం ఒక డౌట్ సందేహిస్తున్నాము. సో ఆ సెన్స్ని మనము టు స్మెల్ ది ర్యాట్ అని అంటుంటాము. ఓకే, అంటే మనము సందేహిస్తున్నాం అనమాట. కాల్ ఇట్ ఏ డే అంటే ఏంటి, ఒక బ్రేక్ తీసుకోవడం. డైలీ లైఫ్లో నుంచి డైలీ చేసే పనులు, ఈరోజు నేను ఏం చేయను, ఈరోజు ఐ విల్ టేక్ ఏ బ్రేక్ అని అంటుంటాం కదా. సో ఆ సెన్స్లో కాల్ ఇట్ ఏ డే అని అంటుంటాం. మీరు ప్రాబబ్గా అబ్జర్వ్ చేస్తే పెద్ద సెలబ్రిటీస్, బిజినెస్ పర్సన్స్, వీళ్ళందరూ ఎప్పుడైనా వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తే, నేను వీక్లీ 6 days 5 days ఐ విల్ ఇన్వాల్వ్ టోటలీ ఇన్ ది వర్క్, బట్ వీకెండ్ మీన్స్ అట్లీస్ట్ 1 day or weekly 2 days ఐ విల్ స్పెండ్ విత్ మై ఫ్యామిలీ, ఐ విల్ కాల్ ఇట్ ఏ డే అని అంటుంటారు. మీరు మీటింగ్స్లో ఎప్పుడైనా చూస్తే, చూస్తే వాళ్ళు అలా అంటుంటారు. సో కాల్ ఇట్ ఏ డే అని అంటే ఆ వీక్ మొత్తం చేసిన వర్క్ నుంచి వాళ్ళొక హాలిడే, ఒక బ్రేక్ తీసుకుని ఆ రోజు ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు. ఓకే, వాళ్ళ వర్క్స్కి ఫుల్ స్టాప్ పెట్టి, లైక్ ఒక ఎండ్ పెట్టి, ఆ 1 day మాత్రం వాళ్ళు ఏం పట్టించుకోరు వర్క్స్. సో దాన్ని కాల్ ఇట్ ఏ డే అని అంటారు. సో గిఫ్ట్ ఆఫ్ ది గ్యాబ్ ఇడియం మీనింగ్ ఏంటి అంటే, కొంతమందికి మాట్లాడే గుణం బాగా ఉంటుంది, స్పీచెస్ బాగా చెప్తుంటారు, అవలీలగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ మాటలతో అట్రాక్ట్ చేసుకుంటారు, ఎదుటి మనుషుల్ని అట్రాక్ట్ చేసుకుంటారు వాళ్ళ మాటలతో. సో దాన్ని ఆ సెన్స్ని ఆ సెన్స్ని మనం గిఫ్ట్ ఆఫ్ ది గ్యాబ్ అని అంటుంటాం. ఓకే, నెక్స్ట్ ఇడియం ఐ టు ఐ అని అంటే, మీకు ఇది బాగా గుర్తుండాలి అని అంటే, నేను ఒక ప్రాక్టికల్గా జరిగింది మన డే టు డే లైఫ్లో జరిగేది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ టు ఐ. ఇప్పుడు ఎవరైనా సరే లవర్స్ ఉన్నారు, అమ్మాయి అబ్బాయి ఉన్నారు, వాళ్ళిద్దరు లవ్లో ఉన్నారు. సో వాళ్ళు ఏం చేసుకుంటారు, కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు, అవునా కదా? ఇది ఎప్పుడు జరిగేదే, కామన్ మూవీస్లో చూస్తుంటాం, బయట కూడా చూస్తుంటాం మనము. సో ఐ టు ఐ అని అంటే వాళ్ళు ఒక డిసిషన్లో ఉన్నారు, ఇద్దరు సిమిలర్ ఒపీనియన్తో ఉన్నారు, వాళ్ళిద్దరు ఒక అగ్రిమెంట్లో ఉన్నారు. అందుకే అని కదా ఇప్పుడు కళ్ళలో కళ్ళు పెట్టుకుని చూసుకుంటున్నాం అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళిద్దరు ఒక సిమిలర్ ఒపీనియన్, సిమిలర్ ఫీలింగ్తో చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కరెక్ట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తావా? స్కూల్లో మన టీచర్స్ ఏదైనా లెసన్ చెప్పేటప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతూనే ఉంటారు, ఏదో క్వశ్చన్ అడుగుతారు, ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎవరు చెప్తారు అని చెప్పి చూస్తారు. అలా చూస్తారు అంటే ఎవరిని పిలవాలి అని చెప్పి చూస్తుంటారు.
సో అలా చూసేటప్పుడు మనం ఏంటి, మనల్ని పిలుస్తారేమో, క్వశ్చన్ అడగడానికి మనల్ని పిలుస్తారేమో అని చెప్పి మనం తలదించుకుంటాం. అంటే మనం ఐ కాంటాక్ట్ చేయము, టీచర్తో మనం ఐ కాంటాక్ట్ చేయము. అట్లీస్ట్ ఇటువంటి సిచ్యువేషన్ మన స్కూల్ లైఫ్లోని, అందరి స్కూల్ లైఫ్లోని ఒక్కసారి కాకపోతే ఒక్కసారి అట్లీస్ట్ మినిమం వచ్చే ఉంటుంది. అవునా కదా? అంటే మనం ఐ కాంటాక్ట్ ఇస్తే, అంటే మనం టీచర్ని చూస్తే టీచర్ పిలుస్తుందేమో మనల్ని ఆన్సర్ చెప్పమని చెప్పి మనం తలదించుకోవడం, బుక్ చూసుకోవడం, లేదంటే ఏదైనా రాసుకోవడం ఇలా చేస్తుంటాము. సో అంటే ఏంటి, మీరు తన ఒపీనియన్కి సిమిలర్ ఒపీనియన్తో మీరు లేరు. అంటే తను క్వశ్చన్ అడగాలనుకుంటుంది కానీ మీరు క్వశ్చన్ చెప్పాలనుకోవట్లేదు. సో మీరు తనకి అగైనెస్ట్, అంటే టీచర్కి అగైనెస్ట్గా ఉన్నారు కాబట్టి మీరు ఏం చేస్తున్నారు, తలదించుకుంటున్నారు ఎక్కడ పిలుస్తుందా అని చెప్పి. సో ఇక్కడ మీరిద్దరు ఒక సిమిలర్ డెసిషన్ మీద లేరు. సో అందుకే యు ఆర్ నాట్ ట్రైయింగ్ టు గివ్ ఐ కాంటాక్ట్ టు ది టీచర్. సో ఇక్కడ సిఐ టు ఐ అని అంటే ఒక అగ్రిమెంట్లో ఉండడము, ఇద్దరు ఒక సిమిలర్ ఒపీనియన్తో ఉండడము. సో ఆ సెన్స్లో వస్తుంది. ఈ ఇడియం యొక్క మీనింగ్ మీకు కంప్లీట్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ సిట్ ఆన్ ది ఫెన్స్. ఓకే, ఇప్పుడు సిట్ ఆన్ ది ఫెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించుకుంటే పొలాల్లో కానీ వాటిల్లో ఫెన్సింగ్ వేస్తూ ఉంటారు. అండ్ మనం చెప్పుకుంటుంటే మనకి మ్యాథ్స్లో కూడా మనకి ఫెన్సింగ్ గురించి వస్తూ ఉంటుంది. మనకి ప్యూర్ మ్యాథ్స్లో క్వశ్చన్స్ వస్తుంటాయి. క్యాటిల్ గేజ్ చేస్తుంది, కౌ గేజ్ చేస్తుంది, దీనికి ఫెన్సింగ్ ఇంత వేస్తున్నారు. మ్యాథ్స్లో కూడా క్వశ్చన్స్ ఈ టైప్లో వస్తుంటాయి. సో సిట్ ఆన్ ది ఫెన్స్. సో ఫెన్స్ మీద కూర్చున్నారు ఎవరైనా అని అంటే అది ఒక బార్డర్లో ఉంటుంది ఫెన్స్ అనేది. అంతేగా, ఫెన్సింగ్ ఎందుకు వేస్తాము అంటే వేరే వాళ్ళ ప్రాపర్టీలో మన ప్రాపర్టీ కలవకుండా ఉండడానికి, మన బౌండరీస్ మనం తెలుసుకోవడానికి ఫెన్సింగ్ వేస్తుంటాము. సో ఫెన్సింగ్ దగ్గర కూర్చున్నాడు అని అంటే వాడికి అటు వెళ్ళాలో తెలియట్లేదు, ఇటు రావాలో తెలియట్లేదు. అందుకే వాడు ఫెన్స్ మీద కూర్చున్నాడు. ఓకే, సో సిట్ ఆన్ ది ఫెన్స్ అని అంటే ఎటు పక్కన లేడు, అంటే ఇటు పక్క లేడు, అటు పక్క లేడు, మధ్యలో ఉన్నాడు. అంటే వాడు న్యూట్రల్గా ఉన్నాడు, వాడికి ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, అంటే న్యూట్రల్గా ఉన్నాడు. సో సిట్ ఆన్ ది ఫెన్స్ అని అంటే న్యూట్రల్ డెసిషన్ ఉండడం. ఓకే, న్యూట్రల్ ఒపీనియేటెడ్గా ఉండడం. సిట్ ఆన్ ది ఫెన్స్ మీద కూర్చున్నాడు అని అంటే వాడు న్యూట్రల్గా ఉన్నాడు, న్యూట్రల్ ఒపీనియేటెడ్గా ఉన్నాడు. ఓకే, సో నెక్స్ట్ టు ఫ్లాగ్ ఆర్ బీట్ ది డెడ్ హార్స్. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు. ఒక డెడ్ హార్స్ దగ్గరికి వెళ్ళి పద అక్కడ యుద్ధం జరుగుతుంది, మనం వెళ్ళాలి, ఆ రాజుని చంపాలి, మన సైన్యాన్ని కాపాడుకోవాలి, పద లెగు అని చెప్పి చచ్చిపోయిన గుణాన్ని మనం ఎంత కొట్టినా ఎంత లేపినా సరే అది లేస్తుందా, అదనేది యూస్లెస్ ఎఫర్ట్. అవునా కదా? సో అలానే దీని యొక్క మీనింగ్ ఏమవుతుంది, అదే అవుతుంది. టు ఫ్లాగ్ ఆర్ బీట్ ఎ డెడ్ హార్స్. సో మన ఎఫర్ట్ అనేది పనికి రాకుండా పోతుంది, ఒక యూస్లెస్ ఎఫర్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏ బ్లెస్సింగ్ ఆర్ బూన్ ఇన్ డిస్కస్. అంటే సాధారణంగా మనకి పెద్దలు కూడా చెప్తుంటారు, ఏమని చెప్తుంటారు అంటే ఏదైనా ఒక మంచి జరుగుతుంది అని అంటే ఏదైనా ఒక చెడు జరుగుతుంది అని అంటే దాని వెనక ఏదో ఒక మంచి ఉంటుంది అని అంటుంటారు. అవునా కాదా? సో అలానే ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు కూడా అదే చెప్తుంటారు. సో అదే ఇడియం కూడా వచ్చింది. ఏంటి, బ్లెస్సింగ్ ఆర్ బోన్ ఇన్ ఏ డిస్కస్. సో డిస్కస్ అంటే అదే ఒక చెడు, కీడు. సో అలా కీడు జరుగుతుంది అంటే దాని వెనక ఏదో ఒక మంచి ఉంటుంది అని దీని అర్థం. ఈ ఇడియం యొక్క మీనింగ్ అదే. అండ్ నెక్స్ట్ ఏ ఫిష్ అవుట్ ఆఫ్ ది వాటర్. ఇది కూడా సెపరేట్గా చెప్పవసరం లేదు. ఫిష్ అవుట్ ఆఫ్ ది వాటర్లో నుంచి ఫిష్ తీస్తే ఎలా ఉంటుంది, గిలి కొట్టుకుంటా ఉంటుంది. అవునా కదా ఫిష్? సో అంటే అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్, దానికి వాటర్లో ఉండడం దానికి అలవాటు అయిపోయింది, దానికి కంఫర్టబుల్ సిచ్యువేషన్ అది. అదే వాటర్లో నుంచి బయటకు తీసేసామనుకోండి అది సఫోకేటింగ్గా ఫీల్ అవుతుంది, అది కొట్టుకుంటుంది అనమాట, ఇన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంటుంది. ఈ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఓకే, అండ్ నెక్స్ట్ ఎట్ ది టాప్ ఆఫ్ ఏ హ్యాట్ ఆర్ డైమ్. ఎట్ ది టాప్ ఆఫ్ ఏ హ్యాట్ ఆర్ డైమ్ అంటే ఇన్స్టెంట్గా అనమాట, ఏం ప్రిపరేషన్ లేకుండా, ఏమి అనుకోకుండా, ప్లాన్ ఏం చేసుకోకుండా ఇన్స్టెంట్గా ఏదైనా చేయడం, ఇన్స్టెంట్గా అనుకోవడము. ఓకే, సో ఆ యొక్క మీనింగ్ ఈ ఈడియంకి వస్తుంది. ఎట్ ది
టాప్ ఆఫ్ ఏ హ్యాట్ ఆర్ డైమ్. ఓకే, టాప్ ఆఫ్ ది హ్యాట్ ఆర్ డైమ్ ఇన్స్టెంట్గా అనుకోవడం. సో ఇక్కడ ఆల్రెడీ ఈ రో అయిపోయింది కాబట్టి మనము ఈ రో ఒకసారి రివిజన్ చేసుకుందాము. సో రివిజన్ చేసుకుంటే మనకి గుర్తుంటుంది. 100 చదవాలి కదా, సో 100కి వచ్చేసరికి ఇది ఏంటి అనేది మర్చిపోతాము. మనం ఫస్ట్ ఏం చదివా అన్నది మర్చిపోతాము. సో అందుకని ఈ రో వరకు ఒకసారి రివైజ్ చేసుకుని అప్పుడు ఈ రోకి వెళ్దాము. ఈ రో చదువుకున్నాక కూడా మళ్ళీ ఈ రో ప్లస్ ఈ రో మళ్ళీ 2 రివైజ్ చేసుకున్నాము. ఓకే, అలా చేసుకుంటేనే గుర్తుంటుంది. లేదంటే 100 దాకా చదువుకుంటూ పోయాం అనుకోండి, 100 దాకా వచ్చేసరికి మళ్ళీ ఫస్ట్ 1 5th 1 అడిగితే అని చెప్పి చూస్తాను. అంటే మీకు గుర్తురాక ఆ ఎక్స్ప్రెషన్ వస్తుంది అనమాట. గుర్తురాక ఏంది ఇది, ఏదో ఎక్కడో విన్నట్టుంది, ఎక్కడో చదివినట్టుంది అని అనిపిస్తుంది. సో ఒకసారి రివైజ్ చేసుకున్నాము. బీట్ అబౌట్ ది బష్. బీట్ అబౌట్ ది బష్ అంటే ఏంటి, మెయిన్ మ్యాటర్ తప్పితే సోదంతా చెప్పడం. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు. అండ్ స్పిల్ ది బీన్స్ అంటే సీక్రెట్స్ని రివీల్ చేయడము. కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్. కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్ అంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. ఓకే, కాస్ట్లీ. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే వీరి రేర్గా కనిపించేది, రేర్గా జరిగేది, సర్ప్రైజింగ్గా ఉండేది, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్, ఇవన్నీ వస్తుంది. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే ఫేస్ ది మ్యూజిక్ అంటే వీ హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. అండర్ ది వెదర్, సో ఇది నేను మీకు హోంవర్క్ ఇచ్చాను. అండర్ ది వెదర్ ఏంటి అని. ఏ బర్డ్ ఫ్రమ్ ది బ్లూ, ఇది కూడా సేమ్ అదే మీనింగ్ వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేది. అండ్ బరీ ది హ్యాడ్ షెడ్ అంటే ఏదైనా గొడవ జరిగింది, సో దాన్ని మనం ఎండ్ చేసేద్దాము. బరీ అంటే ఎండ్ చేయడం, ఏదైనా ఒక సిచ్యువేషన్ కానీ ప్రాబ్లమ్ని కానీ ఏదైనా ఎండ్ చేయడం. నెక్స్ట్ వైల్డ్ గూస్ చేస్, ఏ యూస్లెస్ ఎఫర్ట్. అట్ ది 11th hour అంటే లాస్ట్ మినిట్లో వర్క్స్ అనేవి చేయడం, లాస్ట్ మినిట్ వరకు తెచ్చుకుని లాస్ట్ మినిట్లో వర్క్ చేయడం. హరిహరిగా వర్క్ చేయడం లాస్ట్ మినిట్లో. బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్, సెల్ఫ్ డబ్బా, ఎవరి డబ్బా వాడు కొట్టుకోవడం. బ్రేక్ ది ఐస్, నేను ఇది బ్రేక్ ది లెగ్ అన్నా కూడా అదే మీనింగ్ వస్తుంది. ఏంటి, కంగ్రాచులేషన్స్ చెప్పడము, గ్రీట్ చేయడము, పాజిటివ్ సెన్స్ వస్తుంది. అండ్ గెట్ ఇన్ టు ది హాట్ వాటర్, వేడి నీళ్ళల్లో మనం దిగితే మనకి ఏమొస్తుంది, ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం ఏమొస్తుంది, స్కిన్ అంతా కాలిపోయి ఎర్రగా అయిపోతుంది. సో గెట్ ఇన్ టు హాట్ వాటర్ అంటే ఏంటి, ప్రాబ్లం ఫేస్ చేయడం, ప్రాబ్లంలోకి వెళ్ళడం. సో హ్యావ్ యాన్ యాక్స్ టు గ్రిండ్. సో అంటే ఒక సెల్ఫిష్ పర్సన్ ఒక వర్క్ ఏదైనా చేసేటప్పుడు సెల్ఫిష్గా ఆలోచించి చేస్తుంటారు. సో ఆ యొక్క సెన్స్ని వాళ్ళ యొక్క పర్సన్ ప్రైవేట్ రీజన్ వాడికి ఉండొచ్చు ఏదైనా వర్క్ చేసేదానికి, సెల్ఫిష్గా ఆలోచించడం అనమాట. సో హ్యావ్ యాన్ యాక్స్ టు గ్రిండ్. టు స్మెల్ ఏ ర్యాట్, ఎలుక ఏదైనా చచ్చిపోతే స్మెల్ చేస్తుంటాము అంటే ఏంటి, డౌట్గా ఎక్కడో చచ్చినట్టు స్మెల్ వస్తూ ఉంది అంటే డౌట్ పడడం, అంటే సస్పీషియస్. ఓకే, సస్పీషియస్ చేయడం అనమాట. క్వాలిటీ డే అంటే మన వర్క్స్ అన్నిటికీ ఒక రోజు బ్రేక్ ఇవ్వడం. సో స్టాప్ చేసి ఆ రోజు ఏం వర్క్ చేయకపోవడం. గిఫ్ట్ ఆఫ్ ది గ్యాబ్ అంటే మాటకారితనం అనమాట, ఆర్టికులేట్ అని అంటున్నాము. సో మాట్లాడే వాళ్ళని మాటలతో అట్రాక్ట్ చేసుకునే వాళ్ళని గిఫ్ట్ ఆఫ్ ది గ్యాబ్. ఓకే, షీఈస్ గిఫ్టెడ్ విత్ ది గ్యాబ్. సో గిఫ్ట్ ఆఫ్ ది గ్యాబ్. సో ఆ సెంటెన్స్ కూడా అలా యూజ్ చేస్తున్నాం. ఇది మనం ఎక్కువగా మోటివేషన్ స్పీకర్స్ ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు, పొలిటీషియన్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క స్పీకింగ్ స్కిల్స్తోనే వాళ్ళు మనుషుల్ని, ప్రజల్ని అట్రాక్ట్ చేసుకుంటారు, వినేటట్టు చేసుకుంటారు. ఓకే, ఫిలాసఫర్స్ అని వీళ్ళందరూ. సో అది వాళ్ళకి గాడ్ ఇచ్చిన గిఫ్ట్ ఆఫ్ ది గ్యాప్. ఓకే, నెక్స్ట్ వేరే CI/I. నేను ఇది చెప్పాను. CI/I అంటే ఒకరు సిమిలర్ ఒపీనియన్తో ఉండడము, ఒకరు అండర్స్టాండింగ్తో ఉండడము, సో అగ్రిమెంట్లో ఉండడము. లవర్స్ ఇద్దరు ఐ కాంటాక్ట్ ఇచ్చుకుంటారు, సో వాళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్లో ఉన్నారు అంటే వాళ్ళిద్దరూ ఒక ఒపీనియన్గా ఉన్నారు, సిమిలర్ ఒపీనియన్తో ఉన్నారు. అండ్ సిట్ ఎట్ ది ఫెన్స్, ఒక ఫెన్స్ మీద కూర్చుంటే అటు వెళ్ళాలో తెలియదు, ఇటు వెళ్ళాలో తెలియదు. ఫెన్స్ మీద కూర్చుంటే ఏంటి అర్థము, న్యూట్రల్గా ఉన్నాడు, న్యూట్రల్ ఒపీనియేటెడ్గా ఉన్నాడు. సో టు ఫ్లాగ్ ఆర్ బీట్ ఏ డెడ్ హార్స్, సో చచ్చిపోయిన హార్స్ని లేపి మనం యుద్ధంకి వెళ్ళాలి, అక్కడ రాజుని మనం చంపి మనం అక్కడి నుంచి రాజ్యం నుంచి ట్రెషర్స్ అన్ని తెచ్చుకోవాలి. లే అని అంటే చచ్చిపోయిన హార్స్ లేదు. సో మనం అలా తట్టి మన టైం మనం వేస్ట్ చేసుకుంటున్నాం. ఇట్ ఈస్ ఏ యూస్లెస్ ఎఫర్ట్. ఓకే.
సో ఏ బ్లెస్సింగ్ బూమింగ్ డిస్కస్ అంటే ఏదైనా ఒక చెడు జరుగుతుంది అని అంటే దాని వెనక ఏదో ఒక మంచి రీజన్, మంచి జరిగే ఆప్షన్ ఉంది అని అర్థం. ఏ ఫిష్ అవుట్ ఆఫ్ ది వాటర్. ఇన్ ది క్రౌడ్ ఐ ఫెల్ట్ లైక్ ఏ ఫిష్ అవుట్ ఆఫ్ ది వాటర్ అంటే ఇన్కంఫర్టబుల్ సిచ్యువేషన్. సో ఎట్ ది టాప్ ఆఫ్ ఏ హ్యాట్ ఆర్ డైమ్ అంటే ఇన్స్టెంట్గా, అన్ప్లాన్డ్, ఏం ప్లాన్ చేసుకోకుండా, ఏమీ ప్రిపేర్ అవ్వకుండా ఇన్స్టెంట్గా ఉండడం. సో దాన్ని ఎట్ ది టాప్ ఆఫ్ ది హ్యాట్ ఆర్ డైమ్ అంటుంటాము. అండ్ నెక్స్ట్ ఇది 24 అయిపోయింది. సో నెక్స్ట్ మనం 25th ఇయర్కి వచ్చేద్దాము. సో ఇవన్నీ గుర్తున్నాయా లేదా మీకు? ఐ ప్రామిస్ యూ దట్ మీకు ఈ వీడియో అయ్యేలోపు ఇవన్నీ గుర్తుంటాయని నేను ప్రామిస్ చేశాను. సో నేను రివిజన్ చేయించేటప్పుడు మీరు కూడా ఒకసారి అవన్నీ మనసులో అలా చెప్పుకుంటూ ఉంటే మీకు గుర్తుంటుంది. ఓకేనా? మీరు కాన్సన్ట్రేటెడ్గా వినండి, స్కిప్ చేయకుండా వినండి. అప్పుడే మీరు వీడియో ఎండ్ అయ్యేలోపు మీకు ఈ 100 idioms మీకు బ్రెయిన్లో సేవ్ అయిపోతాయి. ఓకే, సో 24 idioms మీకు వచ్చేసి ఉంటాయని అనుకుంటున్నా. కాన్సన్ట్రేషన్గా వినండి, స్కిప్ చేయొద్దు. సో నెక్స్ట్ 25th idiom, హోల్డ్ యువర్ హార్సెస్. సో హోల్డ్ యువర్ హార్సెస్ అంటే మన యొక్క పేషెన్స్ని మనము పెట్టుకోవడం, హోల్డ్ చేసి పెట్టుకోవడం, కోపడకుండా, ఆవేశం తెచ్చుకోకుండా. సో పేషెన్స్తో ఉంటాము. హోల్డ్ యువర్ హార్సెస్ అంటే పేషెన్స్తో ఉంటాం. ఓకే, సో దాన్ని ఆ మీనింగ్, ఈ ఇడియం యొక్క మీనింగ్ అది అంటే పేషెన్స్తో ఉండడం. హోల్డ్ యువర్ హార్సెస్ అని అంటే ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. సో క్యాట్స్ అండ్ డాగ్స్ రెయిన్ అవుతూ ఉన్నాయంటే ఏంటి అర్థము? హెవీగా రెయిన్ అవుతుంది, చాలా ఎక్స్ట్రీమ్ రెయిన్ అనేది మనకు కనిపిస్తుంది. ఆ సెన్స్లో మనం ఇది యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడైనా మనకి రెయిన్స్ హెవీగా పడుతున్నాయి అని చెప్పాలనుకోండి ఎవరికైనా, యూ కెన్ యూస్ దిస్ ఇడియం. ఇట్స్ రైనింగ్ లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్. ఇట్స్ రైనింగ్ లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్. సో అని చెప్పచ్చు, సిన్స్ 2 days ఇట్స్ రైనింగ్ లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్. ఇలా యూస్ చేసుకోవచ్చు. అంటే ఎక్స్ట్రీమ్ రెయిన్, హెవీ రెయిన్ పడుతుంది అన్న సెన్స్లో. అండ్ లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్. టు క్రాక్ ఏ గవర్నమెంట్ జాబ్ యూ హ్యావ్ టు నాట్ లీవ్. యూ హ్యావ్ టు నాట్ లీవ్, ఐ మీన్ అదే, యూ హ్యావ్ టు నాట్ లీవ్ ఎనీ స్టోన్ అన్టర్న్డ్. ఓకే, సో మీ యొక్క ఎఫర్ట్స్ అనేవి అన్ని సైడ్స్ నుంచి మీరు ఎఫర్ట్ పెట్టాలి. నో స్టోన్ అన్టర్న్డ్ అంటే ఏ ఒక్క స్టోన్ని తిప్పకుండా మీరు వదిలిపెట్టకూడదు. అన్ని స్టోన్స్ని తిప్పాలి. అన్ని స్టోన్స్ని తిప్పాలి అంటే అన్ని సైడ్స్ నుంచి మీరు హార్డ్ వర్క్ చేయాలి. అది దీని మీనింగ్. లీవ్ నో స్టోన్స్ అన్టర్న్డ్. ఓకే, లెట్ ది క్యాట్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్. సో లెట్ ది క్యాట్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్ అంటే అదే, సీక్రెట్గా ఉంచింది, ఓకే అది బయట పెడదాం, అది బయట రివీల్ చేద్దాము అన్న సెన్స్లో ఈ ఇడియం వస్తుంది. లెట్ ది క్యాట్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్. సో క్యాట్ని దాచిపెట్టుకున్నాం, ఇన్ని రోజులు క్యాట్ని దాచిపెట్టుకున్నాం బ్యాగ్లో. సరే ఇప్పుడు క్యాట్ని బయట పెడదాము, అందరికి చూపిద్దాము అని. ఓకే, లెట్ ది క్యాట్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్. అండ్ హార్డ్ నట్ టు క్రాక్. ఇక్కడ నట్టుతో ఇంకొక ఇడియం కూడా వస్తుంది. సో ఈ రెండింటికి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ ఇడియం యొక్క మీనింగ్ ఏంటి అంటే ఇన్ ఏ నట్ షెల్. ఇన్ ఏ నట్ షెల్ అంటే ఏదైనా ఒక టాపిక్ కానీ ఏదైనా సిచ్యువేషన్ కానీ బ్రీఫ్గా చెప్పడము, అంటే ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పేయడము, 1 lineలో చెప్పేయడము. సో దాన్ని ఇన్ ఏ నట్ షెల్ అని అంటాము ఆ ఇడియంని. అండ్ ఇక్కడ ఏ హార్డ్ నట్ టు క్రాక్ అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్, ఓకే, ఒక అన్ప్లీజెంట్ సిచ్యువేషన్, ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్. సో దాన్ని ఆ యొక్క మీనింగ్ని మనము ఈ ఇడియంతో మనం చెప్పుకోవచ్చు. ఏంటి? హార్డ్ నట్ టు క్రాక్ అని చెప్పి. సో నెక్స్ట్ రెడ్ లెటర్ డే అంటే అన్ ఇంపార్టెంట్ డే. సో రెడ్ లెటర్ డే అంటే ఇంపార్టెంట్ డే. ఓకే, ఇది ఈజీగా. అండ్ యాడ్ ఫ్యూయల్ టు ది ఫైర్. ఇది మనం ఎక్కువగా వింటూనే ఉంటాము మన చుట్టుపక్కల కానివ్వండి, మన ఫ్యామిలీలో, మన ఫ్రెండ్స్లో. ఓకే, ఉన్నదానికి ఇంకెందుకు కిరోసిన్ పోయడము, మంట మండుతుంది, దాని మీద ఇంకెందుకు కిరోసిన్ పోస్తున్నావు అని అంటున్నాము. అంటే ఆల్రెడీ ఉన్న వర్స్ సిచ్యువేషన్ని ఇంకొంచెం దానికి ఇప్పుడు మంట మండుతుంది, మంటున్న మంట మీద మనము ఇంకేదైనా ఫ్యూయల్ అంటే కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ ఏదైనా వేస్తే అదేమవుతుంది? మంట ఇంకా పెద్దగా అవుతుంది. అవునా కదా? అంటే ఉన్న సిచ్యువేషన్ని ఇంకా ఎందుకు దాన్ని ఇంకా వర్స్ చేస్తున్నారు అని అర్థం అనమాట. ఓకే,
యాడ్ ఫ్యూయల్ టు ది ఫైర్. అంటే ఉన్న సిచ్యువేషన్ని ఇంకొంచెం ఆరిపోవడం అలా అనుకుంటాం కదా, సో అలా చేసి ఉన్న సిచ్యువేషన్ని ఇంకా వర్స్ట్ చేయడం. సో క్రై ఓవర్ ది స్పిల్డ్ మిల్క్. అంటే మిల్క్ ఉంది, మిల్క్ స్పిల్డ్ అంటే ఏంటి, పడిపోవడం, జారిపోవడం, కింద నేల పాలవడం. సో మిల్క్ పడిపోయిన దాని గురించి మనం దాని గురించి ఆలోచించి దాని గురించి బాధపడుతూ ఉంటే మిల్క్ అనేది మళ్ళీ వస్తుందా, రాదు కదా. సో దీని అర్థం కూడా అదే, పాస్ట్లో జరిగిపోయిన ఇన్సిడెంట్స్ని గుర్తు తెచ్చుకుని ఇప్పుడు ఫీల్ అవ్వడము, ఇప్పుడు బాధపడడం వల్ల ఎటువంటి యూస్ లేదు. అది ఈ ఇడియంది మీనింగ్, క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్. త్రూ టిక్ అండ్ టింగ్ అని అంటే కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్, వాళ్ళు మన బ్యాడ్ సిచ్యువేషన్లో అయినా సరే గుడ్ సిచ్యువేషన్స్లో అయినా సరే మనల్ని మాత్రం వదలరు, మనతోనే ఉంటారు, వెదర్ ఇట్ ఈస్ గుడ్ సిచ్యువేషన్స్ ఆర్ బ్యాడ్ సిచ్యువేషన్స్. సో ఆ యొక్క మీనింగ్ని మనం ఈ ఇడియంతో చెప్పుకోవచ్చు, త్రూ టిక్ అండ్ టింగ్. ఓకే, రవి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, హీ యూస్ టు బీ త్రూ ఏ టిక్ అండ్ థింగ్. ఓకే, అంటే మంచి టైంలో కూడా చెడ్డ టైంలో కూడా రవి నాకు ఫ్రెండ్గా, మంచి ఫ్రెండ్గా నాతో ఉన్నాడు అని దాని అర్థం. ఓకే, సో త్రూ థిక్ అండ్ థింగ్. టు ఎండ్ ఇన్ స్మోక్. ఒక స్మోక్గా ఎండ్ అవ్వడం అంటే ఒక చేసిన పని యూస్లెస్గా అయిపోయింది. సో స్మోక్ వస్తుంది అని అంటే అక్కడ అది ఎండ్ అయిపోయింది అనే కదా దాని అర్థం వస్తుంది అని అంటే అది ఒక యూస్లెస్ థింగ్, అంటే దాని నుంచి ఏం అవుట్పుట్ రాలేదు, అది అక్కడితో ఎండ్ అయిపోయింది అన్న సెన్స్లోని ఈ స్మోక్ అనేది వస్తుంది. టు ఎండ్ ఇన్ స్మోక్. ఓకే, ఇంగ్లీష్ ఏంటి అని అంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ చదివేటప్పుడు ఈజీగానే ఉంటుంది. లైక్ ఈ ఇడియమ్స్ అనే టాపిక్ అనే కాదు, ఇంగ్లీష్ ఏ టాపిక్ తీసుకున్నా సరే మీకు ఫస్ట్ బాగా అర్థమవుతున్నట్టే ఉంటుంది, ఈజీగా ఉంటుంది, అన్ని ఆన్సర్స్ అన్నీ వచ్చేసినట్టే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మీకు కొన్ని క్వశ్చన్స్కి డైలమాలో పడుతుంటారు, కొంతమంది డైలమాలో పడుతుంటారు కొన్ని క్వశ్చన్స్కి, ఇంకొంతమంది ఏంటంటే కన్ఫామ్గా కరెక్ట్ ఆన్సర్ అనుకుని, కన్ఫామ్గా 100% కరెక్ట్ ఆన్సర్ అనుకుని వెళ్ళి రాంగ్ ఆన్సర్ పెట్టేస్తారు. తీరా వచ్చి కీ చూసుకున్నాక అర్థమవుతుంది వాళ్ళకి రాంగ్ ఆన్సర్ పెట్టేశాను అని చెప్పి. సో ఇటువంటివి ఎక్కువగా మనకి రాంగ్ ఆప్షన్స్ పెట్టే ఛాన్స్ ఎక్కువగా ఇంగ్లీష్లోనే ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ స్కోరింగ్ సబ్జెక్ట్ అన్ని సబ్జెక్ట్స్తో పోలిస్తే. ఓకే, కానీ సో అది ఆ యొక్క డైలమా, ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఒక రెండు ఆప్షన్స్ మధ్యన కరెక్ట్గా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇదా అని చెప్పి. సో ఈ టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్ మనము దూరం చేయాలి ఎగ్జామ్ హాల్లోని అని అంటే యూ నీడ్ టు ప్రాక్టీస్ వెల్, ఎక్కువ మార్క్స్ ఇవ్వాలి, ఎక్కువ రివిజన్స్ చేసుకుంటూ ఉండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాబట్టి మీకు ఆ డైలమా అనేది వస్తూ ఉంటుంది ఎవరికైనా, ఎంత టాపర్స్ అయినా సరే. ఇక్కడ చదువుతుంటే ఈజీగా ఉంటుంది, అక్కడ వెళ్ళేసరికి సిమిలర్ ఆప్షన్స్ ఉంటాయి మీకు. సో అందువల్ల మీకు ఆ డైలమాలో పడిపోతూ ఉంటారు. ఓకే, ఇది జనరల్గా జరిగేది ఇంగ్లీష్ సబ్జెక్ట్లో. బట్ దీన్ని మనం ఛేదించాలంటే యూ నీడ్ టు హ్యావ్ లాట్స్ ఆఫ్ రివిజన్, లాట్స్ ఆఫ్ మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ రివైజ్ చేసుకుంటూ ఉండాలి, చదివిందే చదవడం. అండ్ సో టు ఎండ్ ఇన్ స్మోక్ అంటే మనం చెప్పుకున్నాము ఎట్ ఏ సీ లెవెల్ ఆర్ ఫీల్ ఎట్ ఏ సీ. ఇప్పుడు మనం సముద్రం దగ్గరికి వెళ్ళాము, సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత సముద్రంలో బోట్కి వెళ్ళిన తర్వాత మనము వ్యూ చూస్తాము, మనం ఎటు నుంచి వచ్చాము, మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అని మనకు తెలుస్తుందా, తెలీదా? జస్ట్ జనరల్గా ఏ డైరెక్షన్స్ ఏం పెట్టుకోకుండా మనం ఎటు నుంచి వచ్చాము, ఎటు వెళ్ళాలి, ఇటు వెళ్తే ఏమొస్తుంది, అటు వెళ్తే ఏమొస్తుంది. ఇప్పుడు మనం జనరల్గా ఏదైనా రోడ్డు మీదకి వెళ్తే మనకు తెలుస్తుంది ఇటు వెళ్తే ఫలానా ఏరియా వస్తుంది, ఇటు వెళ్తే ఈ ఏరియా వస్తుంది అని. బట్ అదే సముద్రం దగ్గరికి వెళ్తే, సముద్రంలోకి వెళ్తే మనకు తెలుస్తుందా, తెలియదు. అంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాము, ఎక్కడ ఏ డైరెక్షన్లో వెళ్తే ఏమొస్తుంది అన్నది మనకు తెలియదు, కన్ఫ్యూజన్లో ఉంటాము. సో ఇది ఇడియం యొక్క మీనింగ్ కూడా అదే, ఆల్ ఎట్ సీ, ఫీల్ ఎట్ సీ. సో సీ వచ్చింది కాబట్టి మనం సీలో వెళ్ళినప్పుడు ఏం ఫీల్ అవుతాము, కన్ఫ్యూజ్గా ఫీల్ అవుతాము. ఈ ఫీల్ పర్ప్లెక్స్డ్ అంటే మనకి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, బఫెల్మెంట్గా ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి, కన్ఫ్యూజన్ యొక్క మీనింగ్స్ ఏంటి, పర్ప్లెక్స్డ్ అండ్ సినానిమ్స్.
ఏంటి బెఫిల్మెంట్, పర్ప్లెక్స్డ్, ఇవన్నీ దీని యొక్క సినానిమ్స్. కన్ఫ్యూజ్. సో మనం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటాము. సో బైట్ ఆఫ్ మోర్ దాన్ వన్ కెన్ చూ. సో కొంతమందికి నోరు చిన్నగా ఉంటుంది, కొంతమందికి పెద్దగా ఉంటుంది, కొంతమంది ఇంత తినగలరు, కొంతమంది అంత తినగలరు, కొంతమంది ఇంత తినగలరు. సో ఒక్కొక్కరి కెపాసిటీ బట్టి వాళ్ళు ఎంత తింటారో అది వాళ్ళ మౌత్ సైజ్ బట్టి వాళ్ళకి అది. సో మనం తినేదానికన్నా ఎక్కువగా తింటాం అని అంటే మనం తింటాం, కానీ ఇంత తింటుంటాం. మనం ఎప్పుడైనా బయట ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ బయట వెళ్ళినప్పుడు వెనక ఎక్కువగా మీరు ముస్లిమ్స్ మ్యారేజెస్లో చూసుకుంటే కూర్చుంటారు. అంటే వెనక నెక్స్ట్ వాళ్ళ కూర్చుని తింటుంటేనే వెనక వచ్చేస్తారు. అంటే వీళ్ళు తిన్న తర్వాత ఈ చైర్ మాకు, ఇక్కడ మేము కూర్చుని తినాలి అనేటట్టు వెనకాల వచ్చి చేరిపోతారు. అంటే ఆ యొక్క టెన్షన్లోని వీళ్ళు వెనకున్నారు, క్రౌడ్గా ఉంది, మన ఫుడ్ అయ్యే వరకు వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. వీళ్ళది అయిందా, వీడిదైతే నేను కూర్చోవాలి, ఈ చైర్ నాకు అని చెప్పి ముందే రిజర్వేషన్స్ పెట్టుకుని వెనక రెడీగా ఉంటారు. సో అప్పుడు ఏంటంటే ఆ తొందరపాటులోని అందరూ తినేస్తూ ఉంటారు, ఇంకా మనమే ఉండుంటాము అక్కడ కూర్చొని. ఇంకా తొందరగా తినాల్సింది పోయి మనం తినేదానికన్నా ఎక్కువ నోట్లో పెట్టుకుంటుంటాం. అంటే ఎక్కువ అమౌంట్ ఫుడ్ నోట్లో పెట్టుకుంటూ ఉంటాము. అంటే మనం తినేదానికన్నా ఎక్కువ నోట్లో పెట్టుకుంటూ ఉంటాము. సో ఇక్కడ కూడా అదే మీనింగ్ వస్తుంది. అంటే ఎవరికైనా సరే కొంత కెపాసిటీ ఉంటుంది, తినేది ఇంత తింటారు అంత తింటారు. సో ఎక్కువ ఎక్స్ట్రా తినడం అన్నట్టు ఏంటంటే ఒకరు మొయ్యగలిగే రెస్పాన్సిబిలిటీస్ కన్నా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ మొయ్యడము. సో ఇక్కడ తిండిని రెస్పాన్సిబిలిటీతో కంపేర్ చేశాను నేను మీకు అర్థం అవ్వడానికి. ఓకే, సో టు చ్యూ మోర్ దాన్ వన్ కెన్ అంటే బైట్ ఆఫ్ మోర్ దాన్ వన్ కెన్ చ్యూ అని అంటే ఒక్కరు చూ చేసిన దానికన్నా ఎక్స్ట్రాగా నోట్లో పెట్టుకోవడం, అంటే ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకోవడం, దాన్ని నెత్తిన వేసుకోవడం అని వస్తుంది మనకి. సో బైట్ ది బుల్లెట్. సో ఇది బుల్లెట్ అనుకోండి, దీన్ని ఇలా కొరుకుతున్నా అని. సో బుల్లెట్ని కొరకడం అది మీకు బాగుంటుందా లేదా? అదేదో ఐస్ క్రీమ్ చాక్లెట్ కొరకమని ఇస్తే చక్కగా కొరుక్కుంటూ ఉంటాము, కానీ బుల్లెట్ ఇచ్చి కొరకమంటే మీకు ఎలా ఉంటుంది ఫీలింగ్? ఒక అన్ప్లీజెంట్గా ఉంటుంది, మీకు అది డిఫికల్ట్గా ఉంటుంది, అవునా కదా? ఇసెంట్ ఇట్ ఆర్ నాట్? సో ఇక్కడ దీని మీనింగ్ కూడా అదే. బయటి బుల్లెట్ అంటే ఏదైనా ఒక అన్ప్లీజెంట్ సిచ్యువేషన్, డిఫికల్ట్ సిచ్యువేషన్, తప్పని పరిస్థితుల్లోని అని అంటున్నాం కదా. సో ఆ టైప్ ఆఫ్ మీనింగ్ అంతా కూడా మీకు ఈ బయటి బుల్లెట్ ఇడియంకి అయిపోతుంది మీనింగ్. అండ్ నెక్స్ట్ ఆన్ క్లౌడ్ నైన్. ఆన్ క్లౌడ్ నైన్ మనం ఎప్పుడైనా వింటుంటే జనరల్గా మనం మాట్లాడుకునే భాషలో ఈ విషయం కనుక మనోడికి చెప్పుంటే మేఘాల మీద ఉంటాడు మనిషి అని అంటున్నాం, అవునా కదా? మేఘాలు వివరిస్తూ ఉంటాడు ఈ పాటికి, ఈ విషయం తెలుసుంటే అని అంటున్నాము. అంటే ఏంటి? మేఘాల్లో ఉండడం అంటే ఏంటి? హ్యాపీగా ఫీల్ అవ్వడం. సో ఇక్కడ కూడా ఆన్ క్లౌడ్ నైన్. సో ఆన్ క్లౌడ్ నైన్ అంటే ఏంటి? హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఒక ప్లెజెంట్ జాయ్ఫుల్నెస్, ఒక ప్లెజెంట్ నేచర్, సో కంటెంట్గా ఉండడం. సో ఇవన్నీ కూడా ఇక్కడ వస్తుంది క్లౌడ్ నైన్ ఈడియంకి. నెక్స్ట్ స్నేక్ ఇన్ ది గ్రాస్. ఇదేంటి అంటే ఇప్పుడు గ్రాస్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా సరే పార్క్స్కి అక్కడ వెళ్ళినప్పుడు పార్కుల్లో కానీ కొన్ని ఏరియాస్లో కొన్ని స్థలాల్లో ఏంటి అని అంటే మనుషుల సంచారం లేకుండా గడ్డి మలిసిపోతూ ఉంటుంది. సో అక్కడ వాక్ చేసేటప్పుడు మీకు ఆ గడ్డి వెనక ఏమైనా ఉంటే మీకు తెలుస్తుందా? తెలియదు కదా. అంటే ఆ గడ్డి అనేది కవర్ చేసేస్తూ ఉంటుంది, ఆ గ్రాస్ ఉన్న లీవ్స్తోని కవర్ చేసేస్తూ ఉంటుంది. సో స్నేక్ ఇన్ ది గ్రాస్. సో గ్రాస్ వెనక ఉన్న ఏది ఉన్నా సరే, స్నేక్ అయినా ఇంకా పురుగులైనా ఏమున్నా సరే మనకు కనిపించవు అని అంటే ఇక్కడ స్నేక్ ఇన్ ది గ్రాస్ అంటే హిడెన్ ఎనిమీ. అంటే అలానే మనకు తెలియకుండా ఒక ఎనిమీ ఉండడం, గ్రాస్ వెనక స్నేక్ ఉండడం. అంటే స్నేక్ మనకి ఏమైనా ఫ్రెండా? మనం ఏమైనా కనిపిస్తే హాయ్ బ్రో అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తుంది, స్నేక్ ఇవ్వదు కదా. స్నేక్ అనేది ఏం చేస్తుంది? మనం కనిపిస్తే బుస్ అని చెప్పి కాటేస్తుంది, అంటే అది ఎనిమీనే కదా. సో గ్రాస్ వెనకాల స్నేక్ ఉందంటే ఇట్ ఈస్ ఏ హిడెన్ ఎనిమీ.
అది మనకి నేను ఎనిమి అని చెప్పి వచ్చి తిరుగుతూ ఉండదు కదా పబ్లిక్లో, అది కానుకునే ఉంటుంది. సో స్నేక్ ఇన్ గ్రాస్ అని అంటే హిడెన్ ఎనిమీ. సో టు మిస్ ది బోట్ ఆర్ బస్, టు మిస్ ది బోట్ ఆర్ బస్ అంటే టు మిస్ ది ఆపర్చునిటీ, టు మిస్ ది బోట్ ఆర్ బస్, టు మిస్ ది ఆపర్చునిటీ. టు టర్న్ ఏ డెఫ్ ఐ, దీన్ని మనం తెలుగులోకి ఎగ్జాక్ట్గా ఇదే ఉంది, పెడచెవిన పెట్టడం. ఓకే, ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారు, లేకపోతే మన చిన్నపిల్లలు ఉన్నారు, ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, పొద్దాకా స్కూల్ నుంచి రావడం ఫోన్ పట్టుకోవడం. సో ఫోన్ ఎక్కువ వాడుకోరా, ఫోన్ పెట్టి బయటికి వెళ్ళి ఆడుకో ఫ్రెండ్స్తో, మీ ఫ్రెండ్స్ వచ్చిన్నారు కదా అని చెప్పి చెప్తారు ఇంట్లో మదర్స్ కానీ పేరెంట్స్ ఎవరైనా ఉంటే ఎల్డర్స్. వాళ్ళు వినరు, వాళ్ళ పని అదే పబ్జీ పెట్టుకుని పబ్జీ ఆడుకుంటూ ఉంటారు, ఫ్రీ ఫైర్ పబ్జీ ఇవన్నీ. సో అంటే ఏంటి, వాళ్ళు పెద్దలు చెప్పింది వినట్లేదు అంటే పెడచెవి పెడుతున్నారు. సో ఇక్కడ దీని మీనింగ్ కూడా అదేంటి, టు టర్న్ ఏ డెఫ్ ఇయర్ అంటే వినకపోవడం, పెడచెవి పెట్టడం. సో రీడ్ బిట్వీన్ ది లైన్స్. ఇప్పుడు ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి, ఈ 2 లైన్స్ మధ్యన నేను ఇక్కడ ఏదైనా రాసుంటాను. సో 2 లైన్స్ మధ్యన చదవడం అనంటే ఈ 2 లైన్స్ మధ్యలో ఉన్న ఇన్నర్ మీనింగ్, దాని అంతరార్థం ఏంటో మనం తెలుసుకోవడం, దాని యొక్క ఇన్నర్ మీనింగ్ ఏంటో మనం తెలుసుకోవడం, దాన్ని ఏమని చెప్తాము అంటే ఇడియమ్స్ రీడ్ బిట్వీన్ ది లైన్స్. ఓకే, ఎల్డర్స్ ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక మాట మాట్లాడితే దాని లోపల దాని వెనక ఉన్న అర్థం అన్నింటినీ వాళ్ళు గ్రహించుకుంటారు, కానీ మనం మాత్రం ఆ సెన్స్తో చెప్పాము, మనం ఏదో క్యాషువల్గా చెప్తాము, బట్ దే విల్ రీడ్ ఇన్ బిట్వీన్ ది లైన్స్. సో అది రీడ్ బిట్వీన్ ది లైన్స్. ఏ పీస్ ఆఫ్ కేక్, see doing biryani is a piece of cake for Muslims. అంటే ఏంటి, బిర్యానీ కుక్ చేయడము ముస్లిమ్స్కి చాలా ఈజీ, ఇట్స్ జస్ట్ ఆ పీస్ ఆఫ్ కేక్ వాళ్ళంతే, అవునా కదా. యా, బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటే ఇరెగ్యులర్ అనమాట. బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటే ఇరెగ్యులర్గా ఉండడం, ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటే. అండ్ నెక్స్ట్ బై లీప్స్ అండ్ బౌండ్స్ అంటే ఫాస్ట్, స్పీడ్గా ఉండడము, ఫాస్ట్గా ఉండడం, బై లీప్స్ అండ్ బౌండ్స్. అండ్ నెక్స్ట్ కాక్ అండ్ బుల్ స్టోరీ. సో కాక్ అండ్ బుల్ స్టోరీ అంటే మీరు ఎక్కువగా గమనించుకుంటే మనకు స్కూల్ టైంలోని టీచర్స్ చెప్తూనే ఉంటారు, డోంట్ టెల్ మీ కాక్ అండ్ బుల్ స్టోరీస్, ఐ విల్ త్రో యూ అవుట్ ఆఫ్ ది క్లాస్. నేనైతే ఇది చాలాసార్లు విన్నాను, మా స్కూల్లో టీచర్ చెప్తూ ఉండేది, ఏదైనా ఒక గొడవ అయింది ఇద్దరి మధ్యలో నేనంటే ఇద్దరిని పిలిపిస్తుంది, ఏం జరిగిందో అడుగుతుంది, ఒక అమ్మాయి ఒక స్టోరీ చెప్తుంది, ఇంకో అమ్మాయి ఇంకో స్టోరీ చెప్తుంది, అప్పుడు ఆమె ఏమంటుంది, డోంట్ టెల్ కాక్ అండ్ బుల్ స్టోరీస్, ఐ విల్ త్రో బోత్ ఆఫ్ యూ అవుట్ సైడ్ ది క్లాస్ అని ఉంటుంది. మా టీచర్ అయితే ఫ్రీక్వెంట్గా అది అంటుంది, ఐ విల్ త్రో యూ అవుట్ ఆఫ్ ది క్లాస్ అని ఉంటుంది. నాకు ఆమె అలా అన్నప్పుడల్లా నాకు చాలా నవ్వు వస్తూ ఉంటుంది, లోపల నవ్వుకుంటాం, బయట నవ్వలేము కదా. బయటకు నవ్వామంటే నిజంగా క్లాస్ నుంచే కదా, స్కూల్ నుంచే త్రో యూ అవుట్ ఆఫ్ ది స్కూల్ అని చెప్పి స్కూల్ నుంచి వేసేస్తుంది బయటికి. సో కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటే నమ్మేలాగా చెప్పట్లేదు, ఏందో కల్పిత స్టోరీలు అంటున్నాం కదా, కల్పించి చెప్పడము, కల్పితాలు అని అంటున్నాము. అలాగా నమ్మేటట్టు చెప్పకుండా ఏదో కల్పితంగా ఏదో ఇమాజిన్ చేసుకొని చెప్పడము, అక్కడక్కడ కలిపి చెప్పడం, స్టోరీ ఇమాజిన్ చేసి అల్లి చెప్పడము, దాన్ని కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటున్నాము. అండ్ నెక్స్ట్ గివ్ సమ్మన్ ది కోల్డ్ షోల్డర్. సో కోల్డ్ షోల్డర్ అంటే ఎవరినైనా సరే ఇగ్నోర్ చేయడం అనమాట. కోల్డ్ షోల్డర్ ఇవ్వడము అని అంటే ఇగ్నోర్ చేయడం, ఎవరినైనా ఇగ్నోర్ చేయడం. నెక్స్ట్ ఇన్ ఏ నట్షెల్, నేను ఆల్రెడీ చెప్పాను. ఇన్ ఏ నట్షెల్ అంటే ఏంటి, బ్రీఫ్గా, ప్రిసైజ్గా చెప్పడం, షార్ట్ కట్లో చెప్పడం. ఇన్ ది సేమ్ బోట్ అంటే ఇన్ ది సేమ్ సిచ్యువేషన్ అంటే ఇద్దరు దేర్ లైఫ్స్ ఆర్ ఇన్ ది సేమ్ బోట్ అంటే ఏంటి, వాళ్ళిద్దరి జీవితాలు ఒకేలా ఉన్నాయి, ఒకేలాగా సాగుతున్నాయి, ఒకే పడవల ప్రయాణం అంటున్నాం కదా మన తెలుగులో కూడా. సో దాని మీనింగ్ కూడా ఇదే వస్తుంది, ఈ ఇడియం మీనింగ్ కూడా ఇన్ ది సేమ్ బోట్. ఓకే, సో ఇక్కడితో మీకు 49 అయ్యింది, ఇక్కడితో ఇంకా 50 ఇడియమ్స్ ఉంది.
మీరు ఏమైనా బోర్ ఫీల్ అవుతున్నారా? సో మీరు బోర్ ఫీల్ అవ్వకుండా ఉండడానికి నేను నాకు తెలిసినంత ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తున్నాను క్లాస్ చెప్తూ మీకు. సో బోర్గా ఫీల్ అవ్వద్దు, ఒకవేళ ఫీల్ అయినా ఫీల్ అవ్వద్దు. ఇంతకుముందు నేను చేసేది ఏం లేదు, బట్ ఐఎమ్ ఎంటర్టైనింగ్. కొంత ఎగ్జాంపుల్స్ చెప్తే ఎగ్జాంపుల్స్ రూపంలో మిమ్మల్ని బోర్ కొట్టించకుండా చేస్తున్నాను. జస్ట్ ఇంకా 50 idioms ఉన్నాయి. కొంచెం ఓపిక చేసుకుని వీడియో చూస్తే మీకు 100 idioms వీడియో అయ్యేలోపు వచ్చేస్తుంది. ఓకే, సో 49. సో ఇక్కడ నుంచి మనం ఒకసారి రివైజ్ చేసుకుందామని షార్ట్ జస్ట్ ఒక గ్లాన్స్లో స్పీడ్గా చేసేసుకున్నాము. హోల్డ్ యువర్ హార్సెస్ అంటే బీ పేషెంట్, యాంగ్రీ అవ్వకుండా, ఆవేశపడకుండా పేషెంట్గా ఉండడం. ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్, హెవీ రెయిన్, ఎక్స్ట్రీమ్ రెయిన్. లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్ అంటే నాకు చేయగలిగినంత ప్రయత్నం అన్నీ నేను చేశాను. లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్. లెట్ ది క్యాట్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్, క్యాట్ని బ్యాగ్లో దాచిపెట్టుకున్నాము ఈ రోజులు, సో క్యాట్ని బయటికి తీసుకొని వద్దాము అంటే వీ విల్ రివీల్ ది సీక్రెట్ టుడే. ఏ హార్డ్ నట్ టు క్రాక్, డిఫికల్ట్ సిచ్యువేషన్. సో ఏ రెడ్ లెటర్ డే, ఇంపార్టెంట్ డే. క్రై ఓవర్ ది స్పిల్ట్ మిల్క్ అంటే పాస్ట్లో జరిగిపోయిన ఒక ఈవెంట్ని, జరిగిపోయిన లాస్ని, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఫీల్ అవ్వడము, ఇప్పుడు బాధపడడం. క్రై ఓవర్ ది స్పిల్ట్ మిల్క్, ఇప్పుడు బాధపడడం వల్ల యూస్ ఏమీ లేదు. ఓకే, అది దీని మీనింగ్. త్రూ థిక్ అండ్ థిన్, ఇన్ ది గుడ్ సిచ్యువేషన్స్ అండ్ బ్యాడ్ సిచ్యువేషన్స్. టు ఎండ్ ఇన్ ది స్మోక్ అంటే టు ఎండ్ ఇన్ ది స్మోక్ అంటే రిజల్ట్స్ ఏమి రాకపోవడం, లాస్ట్కి వచ్చేసరికి అది యూస్లెస్ అయిపోవడం, రిజల్ట్స్ రాకపోవడం, అవుట్పుట్ ఏమీ లేకపోవడం. ఆల్ ఎట్ సీ, ఫీల్ ఎట్ సీ, కన్ఫ్యూజన్ స్టేట్, పర్ప్లెక్స్డ్ స్టేట్. బైట్ ఆఫ్ మోర్ దాన్ వన్ కెన్ చూ, హ్యావింగ్ రెస్పాన్సిబిలిటీ దాన్ హీ కెన్ అంటే ఉండాల్సిన పెట్టుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ కన్నా ఎక్సెస్ రెస్పాన్సిబిలిటీ మీద వేసుకోవడం. ఆన్ క్లౌడ్ 9, joyful state. To miss the boat or bus, to miss the opportunity. To turn a deaf eye, pedachavila pettam. Read between lines. దాని యొక్క ఇన్నర్ మీనింగ్ తెలుసుకోవడం, దాని యొక్క ఇన్నర్ మీనింగ్ నుంచి ఆలోచించడం. బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్, ఇర్రెగ్యులర్. బై లీప్స్ అండ్ బౌండ్స్, ఫాస్ట్. కాక్ అండ్ బుల్ స్టోరీస్, ఇమాజినరీ సేయింగ్స్, లేకపోతే నమ్మకానికి దూరంగా ఉన్న స్టోరీస్ అవి అన్నమాట. గివ్ సమ్వన్ ది కోల్డ్ షోల్డర్ అంటే ఇగ్నోర్ చేయడము వాళ్ళని. ఇన్ ఏ నట్షెల్, బ్రీఫ్గా ఉండడం. ఇన్ ది సేమ్ బోట్, ఇన్ ది సేమ్ సిచ్యువేషన్. ఓకే, ఇక్కడ అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ 50 idiomకి వచ్చేద్దాం మనము. 50 idiom ఏంటి? పుల్ యువర్ సెల్ఫ్ టుగెదర్. పుల్ యువర్ సెల్ఫ్ టుగెదర్ అంటే మీ యొక్క పుల్ యువర్ సెల్ఫ్ టుగెదర్, పుల్ యువర్ సెల్ఫ్ టుగెదర్. ఓకే, ఇది నేను లాస్ట్లో చెప్తాను. ఐ హ్యావ్ డౌట్, 2 meanings వస్తున్నాయి, ఆ 2 meanings ఏంటన్నది డౌట్ నాకు. సో ఇది లాస్ట్లో చెప్తా. అండ్ నెక్స్ట్ ఏ డార్క్ హార్స్. ఏ డార్క్ హార్స్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే మీరు ఎప్పుడైనా చూసుకున్నా కానీ మనకి రిజల్ట్స్ వచ్చే టైంకి అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా లైమ్ లైట్లోకి రావడము, సక్సెస్ అవ్వడము, విన్నర్ అవ్వడము. సో ఇలా అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్, డార్క్ హార్స్, అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్కి సక్సెస్ రావడం అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు వాడికి సక్సెస్ అవుతాడు, వాడి స్టేజ్కి వెళ్తాడు అని. సో ఏ డార్క్ హార్స్. సో ఆ సిచ్యువేషన్ని మనము ఈ డార్క్ హార్స్ అని ఇండియాలోనే చెప్పుకోవచ్చు. ఏ డైమ్ ఏ డజన్. ఏ డైమ్ ఏ డజన్ అంటే ఫ్రీక్వెంట్గా దొరికేది, మనకి ఎక్కువగా ఎక్కడైనా సరే దొరికేది. ఏ డైమ్ ఏ డజన్. ఇప్పుడు మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. డైమ్ ఏ డజన్ మనకి ఈ బ్లాక్ బుక్ వొకాబులరీ కానివ్వండి, లేదంటే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు పాలిటీ, ఎం లక్ష్మీకాంత్ పాలిటీ చదువుతూ ఉంటారు. అది వాళ్ళకి పాలిటీ అంటే అదొక బుక్ అనమాట, హార్ట్ పాలిటీకి. ఆ బుక్ లేకుండా వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేయరు. లక్ష్మీకాంత్ బుక్, ఆ బుక్ కానీ, బ్లాక్ బుక్ కానీ, ఎస్ఎస్సి కిరణ్ పబ్లికేషన్స్ కానీ, ఇవన్నీ మీకు ఏ బుక్ స్టాల్స్లో అయినా, ఏ స్టేషనరీ షాప్స్లో అయినా
మీకు దొరుకుతూ ఉంటుంది. అంటే ఆల్ దీస్ బుక్స్ ఆర్ ఏ డైమ్ ఏ డజన్. కానీ ఇప్పుడు పూర్వకాలంలో పెద్ద బాల శిక్ష ఉంటుంది, చందమామ కథలు ఉంటుంది. సో ఇవన్నీ ఇప్పుడు ఈ జనరేషన్లోని అంత ఇవి దొరుకుతున్నంత రెగ్యులర్గా అంత ఫ్రీక్వెంట్గా ఇవైతే దొరకట్లేదు. ఎక్కడో రేర్గా ఉంటాయి, అసలు ఉన్నాయో లేదో కూడా తెలియదు, ఎందుకంటే అవి ఎక్కువ మంది వాడట్లేదు ఇప్పుడు. సో ఇది ఎందుకు చెప్పానంటే ఈ డైమ్ ఏ డజన్ అంటే ఇది అంత ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా సరే అవైలబుల్ ఉంటుంది. కానీ అవి అయితే ఎక్కడ అవైలబుల్ ఉండవు, వెరీ రేర్గా సెలెక్టివ్గా మనం వెతుక్కుని వెళ్ళాలి. సో అవి డైమ్ ఏ డజన్ లాగా మీకు అవైలబుల్గా ఉండదు. సో డైమ్ ఏ డజన్ అంటే ఎక్కడైనా అవైలబుల్లో ఉండేది, దొరికేది, దరిదాపుల్లోని కామన్గా ఉండేది, మీకు ఇంకా బాగా చెప్పాలంటే కామన్గా ఉండేది వస్తువు దొరికేది. ఈ స్టోన్స్ త్రో అరే షార్ట్ డిస్టెన్స్. మనం స్టోన్ ఇస్తాము, స్టోన్ ఎంత దూరం వెళ్తుంది, ఎక్కువ దూరం ఉండదు, షార్ట్ డిస్టెన్స్లోనే వెళ్ళిపోతూ ఉంటుంది స్టోన్. సో అదే దీని అర్థం, ఏ స్టోన్స్ త్రో. సో నెక్స్ట్ బ్యాక్ టు ది డ్రాయింగ్ బోర్డ్. సో బ్యాక్ టు ది డ్రాయింగ్ బోర్డ్ అంటే మళ్ళీ మనము మన ఎఫర్ట్స్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకుని వెళ్ళి మళ్ళీ మన ఎఫర్ట్స్ని పెట్టడం అనమాట. నెక్స్ట్ బార్గింగ్ అప్ ది రాంగ్ ట్రీ అంటే రాంగ్ పర్సన్ని మనం చూస్ చేసుకోవడము. ఏదైనా ఒక పర్పస్కి రాంగ్ మన సెలెక్షన్ అనేది రాంగ్ పర్సన్ కానీ అది డెసిషన్ కానీ ఏదైనా సరే రాంగ్గా మనం డెసిషన్ తీసుకోవడం. బార్గింగ్ అప్ ది రాంగ్ ట్రీ. బీ ఆల్ ఇయర్స్. ఇయర్స్ ఏం చేస్తాయి మామూలుగా, మనకి ఇయర్స్ ఉంది ఎందుకు, ఇయర్స్ ఉంది వినడానికి. బీ ఆల్ ఇయర్స్ అంటే కొంతమంది వినడానికి చాలా ఆసక్తి చూపిస్తుంటారు. యాక్చువల్లీ వినడం కూడా ఒక స్కిల్లే. అందరూ వినలేరు, అంటే కొంతమంది బోర్గా ఫీల్ అయిపోతూ ఉంటారు, కొంతమంది వినడానికే ఒక 5 నిమిషాలు కానీ ఎక్కువ ఏది వినలేరు వాళ్ళు, ఓకేనా. సో ఆ వినడం అనేది కూడా ఒక స్కిల్. సో బీ ఆల్ ఇయర్స్ అని అంటే వినడం అనమాట, వినగలగడం. అండ్ నెక్స్ట్ బర్న్ ది మిడ్ నైట్ ఆయిల్. ఇప్పుడంటే ఈ కాలంలోని లైట్స్ వచ్చేసాయి మనకి. సో మనం ఏదైనా వర్క్ చేయాలంటే లైట్లు వేసుకుని వర్క్ చేసుకుంటూ ఉంటాము. కానీ పూర్వకాలంలో ఏంది, లైట్స్ అనేవి ఏం లేవు. ఏముండేవి, లాంతర్లు, ల్యాంపులు, కిరోసిన్ వేసి వెలిగించుకునే బుడ్డీలు ఇలాంటివి ఉండేవి. అంటే రాత్రి పూట వెలిగించుకునే పర్పస్ ఎందుకు వస్తుంది, ఏదైనా వర్క్ చేయాలంటే లైట్ కావాలి, అవునా కదా. సో లైట్ కావాలంటే అందులో ఆయిల్ వేయాలి, ఆయిల్లో కిరోసిన్ ఏదో ఒకటి వేయాలి. సో బర్న్ ది మిడ్ నైట్ ఆయిల్ అంటే మిడ్ నైట్ ఆయిల్ మనం యూజ్ చేస్తున్నాము అంటే ఏంటి అర్థము, నైట్ టైం మనం వర్క్ చేస్తున్నామని అర్థం. నైట్ టైం వర్క్ చేయాల్సిన అవసరం ఏముంది, డే టైం కూడా చేసుకోవచ్చు కదా, డే టైం చేస్తూ నైట్ టైం కూడా చేస్తున్నారు అని అర్థం. అంటే దీని అర్థం ఏంటి, డైరెక్ట్గా హార్డ్ వర్క్ చేస్తున్నారు అని అర్థం. బర్న్ ది మిడ్ నైట్ ఆయిల్ అంటే హార్డ్ వర్క్ చేస్తున్నారు అని అర్థం, ఓకే. హార్డ్ వర్క్, ఈడియం మీనింగ్ ఏంటి, హార్డ్ వర్క్ చేయడం. బర్న్ ది మిడ్ నైట్ ఆయిల్. చిప్ ఆఫ్ ది ఓల్డ్ బ్లాక్, ఇది మీకు కొత్తగా ఉంటుంది. చిప్ ఆఫ్ ది ఓల్డ్ బ్లాక్ అంటే మన పేరెంట్స్ని మనం రిసెంబుల్ చేయడము, లేదంటే మన ఫాదర్ యొక్క పోలికలు ఉండడము, ఫాదర్ని రిసెంబుల్ చేయడము. సో ఈ టైప్ ఆఫ్ మీనింగ్ వస్తుంది ఈడియంకి, చిప్ ఆఫ్ ది ఓల్డ్ బ్లాక్. నెక్స్ట్ 59 గెట్ అవుట్ ఆఫ్ ది హ్యాండ్. గెట్ అవుట్ ఆఫ్ ది హ్యాండ్ అంటే మన చేతుల నుంచి జారి వెళ్ళిపోవడం. మనం మన లాంగ్వేజ్లో తెలుగులో కూడా అనుకుంటున్నాం, ఏమనుకుంటాము, చేయి జారిపోయింది అని అంటుంటాము, అవునా కదా. అంటే మన కంట్రోల్లో లేదు, మన కంట్రోల్లో నుంచి వెళ్ళిపోయింది, అన్కంట్రోల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది అని దాని అర్థం ఏంటి, గెట్ అవుట్ ఆఫ్ ది హ్యాండ్. నెక్స్ట్ పుల్ సమ్వన్స్ లెగ్. ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని ఏడిపించడానికి ఏం చేస్తుంటారు, చేయి పట్టుకుని లాగడము, కాళ్ళు పట్టుకుని లాగడము, జుట్టు పట్టుకుని లాగడము, ఇలాంటివి చేస్తుంటారు. ఇలాంటివి చేస్తే ఓకే, చేయి పట్టుకుని లాగితే జస్ట్ అలా అవుతారంటే, జుట్టు పట్టుకుని అయితే అంటాం అంతే, అలా రియాక్షన్ ఇస్తాము జుట్టు పట్టుకుని ఎవరైనా లాగుతూ ఉంటే. కానీ అదే వాక్ చేసి వెళ్ళేటప్పుడు కాళ్ళు పట్టుకుని ఎవరైనా లాగితే, లేదంటే కాలు అడ్డం పెడితే కింద పడిపోతాం కదా.
సో పడ్డప్పుడు ఏంటి, అందరూ ఇంకా వాళ్ళతో పాటు అక్కడ సరౌండింగ్స్లో ఉన్న అందరూ కూడా చూసి నవ్వుకుంటారు. అంటే వాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు అంటే దానికి ఏంటి అర్థము, మీరు ఒక ఫూల్ అయినట్టు, మీరు ఒక బఫూన్ అయినట్టు దాని అర్థం. అవునా కదా? సో యా, సో ఎవరి లెగ్ అయినా లాగడము అని అంటే ఎవరినైనా ఫూల్ చేయడము, వాడిని ఒక స్టూపిడ్గా చేయడము, ఓకేనా, వాడిని ఏమార్చడము. సో అలా వస్తుంది. పుల్ సమ్వన్స్ లెగ్ అంటే వాడిని ఫూల్ చేయడము. సో నెక్స్ట్, టేక్ విత్ ఏ పించ్ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. సో టేక్ విత్ ఏ పించ్ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అంటే డౌట్ఫుల్గా, ఇప్పుడు మనకు సాల్ట్ కర్రీస్లోని సరిపోద్దో లేదో అని చెప్పి మనం కొంచెం కొంచెం వేసుకుంటూ ఉంటాము. మన ఇంట్లో మన మదర్స్ ఎవరైనా కుక్ చేసేటప్పుడు, వై బికాస్ సాల్ట్ ఎక్కువైతే తీయలేము, బట్ సాల్ట్ తక్కువైతే ఇంకొంచెం వేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే కర్రీలో నుంచి తీయలేము కదా. సో సాల్ట్ కానీ ఇవేమైనా ఉంటే కొంచెం కొంచెం వేసుకుంటూ ఉంటారు, డౌట్ఫుల్గా వేసుకుంటూ ఉంటారు. సో టేక్ విత్ ఏ పించ్ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అంటే అంతే, అదే అర్థం వస్తుంది. అంటే డౌట్ఫుల్గా ఉండడం, పూర్తిగా నమ్మకుండా ఉండడము, డౌట్ఫుల్గా ఉండడము. ఓకే, సో అది వస్తుంది ఈడియం యొక్క మీనింగ్. ది లయన్స్ షేర్. లయన్ ఎలా ఉంటుంది, బాగా మంచి సైజ్గా ఉంటుంది, పెద్దగా ఉంటుంది, అవునా కదా? సో అంత పెద్ద పర్సనాలిటీ దానికి ఉంది అని అంటే అది తినే ఫుడ్ ఎంత ఉంటుంది, అంతే ఉంటుంది. ఫుడ్ ఎంత తింటే దాన్ని బట్టే కదా మనమైనా సరే ఉంటాం, సన్నగా ఉంటాము, కొంతమంది లావుగా ఉంటారు, మనం తీసుకునే ఫుడ్ బట్టి ఉంటుంది. సో లయన్ ఆ షేప్లో ఉంది, అంత ఉంది, దాని ఆకారము, దాని యొక్క గర్జన అలా ఉంటుంది కాబట్టి అది తినే ఫుడ్ కూడా ఎలా ఉంటుంది, ఎక్కువగానే ఉంటుంది. సో మనకి ఏదైనా లయన్ షేర్ ఇవ్వాలి అంటే మనం తినే ఫుడ్ దానికి ఇస్తే దానికి సరిపోతుందా? సరిపోదు. కాబట్టి దానికి షేర్ ఎంత ఇవ్వాలి, ఫుడ్ షేర్ ఎక్కువ ఇవ్వాలి. అంటే ది లయన్స్ షేర్ అంటే ఎక్కువ షేర్, అంటే ఎక్కువ అమౌంట్, అది ఏదైనా కావచ్చు. సో ఎక్కువ షేర్ అనమాట, హ్యూజ్ అమౌంట్ అని అనుకోవచ్చు, ది లయన్స్ షేర్. ఓకే, మీకు అర్థమైందా? లయన్స్ షేర్ అంటే హ్యూజ్ షేర్ అనమాట. మై సిస్టర్ నీడ్ ఏ లయన్స్ షేర్ డ్యూరింగ్ ది బర్త్డే పార్టీ. అంటే కేక్, బర్త్డే పార్టీ జరిగేటప్పుడు షీ నీడ్స్ ఏ లయన్స్ షేర్ ఆఫ్ కేక్. అంటే పెద్ద పీస్ కేక్ కావాలి నా సిస్టర్కి బర్త్డే పార్టీ జరిగేటప్పుడు. ఓకే, టు ఫైట్ టూత్ అండ్ నైల్. టు ఫైట్ టూత్ అండ్ నైల్ అంటే నాకున్న శక్తి అంతా నేను యూజ్ చేసి నేను ఫైట్ చేస్తున్నాను, నాకున్న బలం అంతా నేను ఉపయోగించి నేను ఫైట్ చేస్తున్నా అని అర్థం వస్తుంది ఈడియంకి. టు ఫైట్ టూత్ అండ్ నెయిల్, నా ఎనర్జీ అంతా యూజ్ చేసి, నా ఎఫర్ట్స్ అన్నీ నేను పెట్టి నేను ఫైట్ చేస్తున్నా. ఓకే, మన ఎఫర్ట్స్ అన్నీ మనం పెట్టినంత పెట్టగలము. టు ఫైట్ టూల్ అండ్ నెయిల్. టు హిట్ ది శాక్. టు హిట్ ది శాక్ అంటే వెళ్ళి నిద్రపోవడం, అంతే ఈడియం యొక్క మీనింగ్. టు హిట్ ది శాక్ అంటే టు గో టు స్లీప్, గో టు బెడ్ అని వస్తుంది. నెక్స్ట్, అండర్ ఏ క్లౌడ్. అండర్ ఏ క్లౌడ్, అండర్ ఏ క్లౌడ్. ఓకే, ఇది కూడా లాస్ట్లో చూద్దాం. ఐ హ్యావ్ ఎ స్మాల్ కన్ఫ్యూజన్. యాజ్ ఫిట్ యాజ్ ఫిడల్. యాజ్ ఫిట్ యాజ్ ఫిడల్, మనం ఫిట్గా ఎప్పుడు ఉంటాము, మనం బాగా మంచి హెల్తీగా ఉన్నప్పుడు, స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనం ఫిట్గా ఉంటాము. సో యాజ్ ఫిట్ యాజ్ ఫిడల్ అంటే హెల్తీ పర్సన్, స్ట్రాంగెస్ట్ పర్సన్, ఈ టైప్లో మీనింగ్ వస్తుంది ఈడియంకి. అండ్ నెక్స్ట్, బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. కొంతమంది ఉంటారు బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, మీకు కొంతమంది టూ సైడ్స్ నుంచి, అంటే టూ ఫీల్డ్స్ నుంచి వాళ్ళు లైక్ వాట్ యు సే ప్రాఫిట్ పొందుతూ ఉంటారు, అంటే బెనిఫిట్స్ పొందుతూ ఉంటారు టూ ఏరియాస్ నుంచి, టూ ఫీల్డ్స్ నుంచి. సో ఆ సెన్స్ని, ఆ మీనింగ్ని మనం ఈడియంతో చెప్పుకోవచ్చు. ఇది బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. బోత్ వరల్డ్స్ అంటే టూ ఫీల్డ్స్ నుంచి, టూ డిఫరెంట్ వరల్డ్స్ నుంచి బెనిఫిట్స్ పొందుతున్నారు, బెనిఫిషియర్స్ అవుతున్నారు వాళ్ళు. ఓకే, అండ్ బై హుక్ ఆర్ బై క్రూక్. బై హుక్ ఆర్ బై క్రూక్ అంటే బ్యాడ్ అయినా సరే, గుడ్ అయినా సరే, నేను ఈ పని చేసి తీరాలి. అది
బ్యాడ్గా అయినా అంటే చెడ్డదారులు అయినా సరే మంచి దారులు అయినా సరే నేను ఈ పని కంప్లీట్ చేయాలి, లేదంటే నేను ఇంత డబ్బు సంపాదించాలి, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఎ బ్యాడ్ వే ఆర్ ఎ గుడ్ వే. సో ఈ సెన్స్ని మనము బై హుక్ ఆర్ క్రూక్ అంటాం, బై హుక్ ఆర్ బై క్రూక్ అనుకుంటాము. సో బై స్కిన్ ఆఫ్ వన్స్ టీత్, బై స్కిన్ ఆఫ్ వన్స్ టీత్ అంటే ఇప్పుడు మనకి టీత్ ఉంది, టీత్కి ఉన్న స్కిన్ ఎంత స్పేస్ ఉంటుంది, టీత్కి స్కిన్కి తక్కువ స్పేసే ఉంటుంది, దగ్గరగానే ఉంటుంది కదా స్కిన్కి లోపల. నేను ఇప్పుడు నోరు తెరిచి చూపించలేను. సో లోపల మనకి స్కిన్ టీత్కి అతుక్కునే ఉంటుంది, దానికి ఎక్కువ స్పేస్ ఉండదు మధ్యలో, అంటే ఇక్కడ కూడా ఎక్కువ స్పేస్ ఉండదు, అంటే నారోగా ఉంటుంది స్పేస్ అనేది అని దీని మీనింగ్ వస్తుంది. ఇది ఈడియం యొక్క మీనింగ్ బై స్కిన్ ఆఫ్ వన్స్ టీత్ అని. నెక్స్ట్ every cloud has a silver lining, every cloud has a silver lining అంటే ఏదైనా ఒక కీడు జరుగుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఏ బ్లెస్సింగ్ బోన్ డిస్కస్, దీని మీనింగ్ కూడా అదే. ఏ క్లౌడ్ హ్యాస్, ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఏ సిల్వర్ లైనింగ్ అంటే ఏ బ్యాడ్ సిచ్యువేషన్ జరిగినా సరే ప్రతి బ్యాడ్ వెనక ఒక గుడ్ అనేది ఉంటుంది అనే అర్థం వస్తుంది ఈడియంకి కూడా. నెక్స్ట్ గ్రీస్ ది పామ్. సో గ్రీస్ ది పామ్ ఈ ఈడియం మీకు బాగా గుర్తుండాలంటే నేను ఒక ఇన్సిడెంట్ అని, నేను ఒక సిచ్యువేషన్, ఒక సీన్ చెప్తా మూవీలో, దాని నుంచి మీకు బాగా గుర్తుంటుంది. మీరందరూ రోబో మూవీ చూసే ఉంటారు, అవునా లేదా? రోబో మూవీలో ఫస్ట్ చిట్టీని తయారు చేయగానే వసీకర్ ఏం చేస్తాడు, ఐశ్వర్యాన్ని కలవడానికి పార్క్కి వెళ్తాడు. అక్కడ ఒక సీన్ ఉంటుంది, చిట్టి రోబో ఏంటి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది కార్ పార్క్ చేసి, అక్కడ ట్రాఫిక్ పోలీస్ వస్తాడు, ఇక్కడ నో పార్కింగ్ అని అంటే పార్క్ ఎందుకు పార్క్ చేశారు అని అంటే చేతిలో పోయి వెయ్యాలి అంటాడు, అంటే చేయి చూపిస్తాడు, అంటే చేతిలో లంచం ఇవ్వమని చెప్పి వాడు అడుగుతున్నాడు ఇండైరెక్ట్గా. సో గ్రీస్ ది పామ్, పామ్ అంటే అరచేయదు, వాడు అరచేయి చూపిస్తాడు పెట్టమని చెప్పి, కొయ్యమని చెప్పి. సో అంటే లంచం అడుగుతున్నాడు అక్కడ, అవునా కదా? సో గ్రీస్ ది పామ్ అనే ఇడియం కూడా ఏంటంటే లంచం అడగడం, టు బ్రైబ్. ఓకే. హ్యాండ్ ఇన్ గ్లూ, హ్యాండ్ ఇప్పుడు ఎవరైనా ఒకరు కొలాబరేషన్లో ఉన్నారు, ఒకరు పార్ట్నర్షిప్లో ఉన్నారు, ఫ్రెండ్షిప్లో ఉన్నారు, వాళ్ళు ఏం చేసుకుంటారు, హైఫై ఇచ్చుకుంటారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, అంటే హ్యాండ్స్. సో హ్యాండ్ ఇన్ గ్లూ అన్నా కూడా అర్థం అదే వస్తుంది, పార్ట్నర్షిప్లో ఉండడం, కొలాబరేషన్లో ఉండడం, ఫ్రెండ్షిప్లో ఉండడం. ఓకే. నెక్స్ట్ ఇన్ హై గుడ్ స్పిరిట్స్ అంటే ఎనర్జెటిక్గా ఉండడం, ఫుల్ ఎనర్జెటిక్గా ఉండడం. ఓకే. సో దాన్ని మనం ఇన్ హై స్పిరిట్స్, గుడ్ స్పిరిట్స్ అని అంటున్నాము. ఓకే. సో ఇక్కడితో ఎన్ని అయిపోయాయి, 73 అయిపోయాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. సో అవి కూడా మనం కవర్ చేసుకుంటాము. సో ఇప్పుడు 50 నుంచి ఒకసారి రివిజన్ చేసుకున్నాము, స్పీడ్గా ఒక రీక్యాప్ వేసుకున్నాము. పుల్ యువర్ సెల్ఫ్ టుగెదర్. ఓకే, ఇది నేను తర్వాత చెప్తాను చెప్పి, ఇదొకటి ఇదొకటి. అండ్ ఏ డార్క్ హార్స్. డార్క్ హార్స్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ విన్నర్, అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ సక్సెస్ అవ్వడం. సో వాళ్ళని మనం డార్క్ హార్స్ అని అంటున్నాము. ఏ డైమండ్ డెజర్ట్ కామన్గా దొరికేది, ఎక్కడైనా సరే దొరికేది. ఏ స్టోన్స్ త్రూ అవే అంటే షార్ట్, మన స్టోన్ ఏదైనా చేస్తున్నామంటే అది తక్కువ డిస్టెన్స్లోనే పడుతుంది, దూరంగా పడదు, అంటే షార్ట్ డిస్టెన్స్. బ్యాక్ టు ది డ్రాయింగ్ బోర్డ్ అంటే మళ్ళీ మనం ఫస్ట్కి వెళ్ళి మళ్ళీ మనం అన్నీ స్టార్ట్ చేసుకోవడం. బార్కింగ్ అప్ ది రాంగ్ ట్రీ. బార్కింగ్ అప్ ది రాంగ్ ట్రీ అంటే రాంగ్ పర్సన్ని చూస్ చేసుకోవడం, రాంగ్ డెసిషన్ని చూస్ చేసుకోవడం, ఇవన్నీ వస్తుంటాయి. బీ ఆల్ ది ఇయర్స్. ఇయర్స్ అంటే ఏంటి, వినడం. బీ ఆల్ ది ఇయర్స్ అంటే ఎబిలిటీ టు లిసన్ మోర్, లిసన్ చేయడం అనమాట, లిసనింగ్ ఎబిలిటీ. బర్న్ ది మిడ్ నైట్ ఆయిల్. మిడ్ నైట్ ఆయిల్ ఎందుకు వేసుకుంటాం, ఏదైనా వర్క్ చేయడానికి వేసుకుంటాం. మిడ్ నైట్ వర్క్ చేస్తున్నారంటే ఆబ్వియస్గా ఆ పర్సన్ హార్డ్ వర్కింగ్ పర్సన్ అయి ఉంటారు. చిప్ ఆఫ్ ది ఓల్డ్ బ్లాక్ అంటే పేరెంట్స్ యొక్క రిసెంబ్లెన్స్ ఉండడము, ఫాదర్ యొక్క ఫీచర్స్ ఉండడము. సో అది తెలుస్తుంది. గెట్ అవుట్ ఆఫ్ ది హ్యాండ్. చేయి జారిపోవడం, మన అన్కంట్రోల్, చేయి జారిపోయింది అంటే అన్కంట్రోల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది, మన కంట్రోల్లో లేదు. ఇట్స్ నాట్, సిచ్యువేషన్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. పుల్ సమ్వన్స్ లెగ్.
ఎవరైనా పోతుంటే దారిలో లెగ్ లాగితే వాడు పడతాడు, అందరూ నవ్వుతారు. సో వాడు అక్కడ ఆటోమేటిక్గా ఏమవుతాడు, ఫూల్ అవుతాడు. సో ఫుల్ సమ్మన్స్ లెగ్ అంటే ఎవరైనా ఫూల్ చేయకూడదు. టేక్ విత్ ఏ పించ్ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. కొంచెం కొంచెం సాల్ట్ వేసుకుంటుంటారు కాబట్టి డౌట్ఫుల్గా, సస్పీషియస్గా వేసుకుంటూ ఉంటాం. లయన్స్ షేర్, బిగ్ షేర్. లయన్ ఎలా ఉంటుంది, బిగ్గా ఉంటుంది. సో లయన్స్ షేర్ కూడా ఎలా ఉంటుంది, బిగ్గా ఉంటుంది. నెక్స్ట్ టు ఫైట్ టు 10 నెయిల్. అన్ని ఎఫర్ట్స్ అంతా, ఎనర్జీ అంతా పెట్టి మన పూర్తిగా మన మొత్తం మన ఎఫర్ట్స్ పెట్టి దేనికోసమైనా స్ట్రైవ్ చేయడం, దేనికోసమైనా వర్క్ చేయడం. టు హిట్ ది సాక్, టు గో టు బెడ్. యాజ్ ఫిట్ ఫిడర్ అంటే ఎనర్జెటిక్గా ఉండడం, స్ట్రాంగ్గా ఉండడం, హెల్తీగా ఉండడం. బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అంటే 2 వరల్డ్స్ నుంచి, 2 డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి బెనిఫిషియరీగా ఉండడం, బెనిఫిట్స్ పొందుతూ ఉండడం ఒక పర్సన్, సింగిల్ పర్సన్. బై హుక్ ఆర్ బై క్రూక్. ఏది బ్యాడ్ సిచ్యువేషన్ అయినా, బ్యాడ్గా అయినా, గుడ్గా అయినా ఏదైనా ఒక పనిని సాధించాలనుకోవడం, చేయాలనుకోవడం. ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఏ సిల్వర్ లైనింగ్. అంటే ఒక బ్యాడ్ వెనక ఒక గుడ్ అనేది ఉంటూ ఉంటుంది అనేది ఈ ఇడియంకి మీనింగ్. బై స్కిన్ ఆఫ్ వన్స్ ఫీట్ అంటే ఒక నారో స్పేస్ అని చెప్పచ్చు. గ్రీస్ ది పామ్. సో రోబోలో ట్రాఫిక్ పోలీస్ వచ్చి పామ్ చూపిస్తాడు, చేయి చూపిస్తాడు, కొయ్యమని చెప్పి. అంటే బ్రైబ్ అంటే లంచం అడుగుతున్నాడు. సో గ్రీస్ ది పామ్ అంటే లంచం అడగడం, బ్రైబ్ చేయడం. హ్యాండ్ ఇన్ గ్లో. మనం ఏంటి, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటాము ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు, పార్ట్నర్షిప్లో ఉన్నప్పుడు. సో అదే దీని మీనింగ్ వస్తుంది. ఇన్ హై ఆర్ గుడ్ స్పిరిట్స్. ఎనర్జెటిక్గా ఉండడము, హ్యాపీగా ఉండడము. సో అది దీని మీనింగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ 74లోకి వెళ్ళిపోతాము. కీప్ ఎట్ ఆర్మ్స్ లెంత్. సో కీప్ ఎట్ ఆర్మ్స్ లెంత్ మనం అందరం చిన్నప్పుడు లైన్లో నిలబడేటప్పుడు, అసెంబ్లీలో ప్రేయర్లో నిలబడేటప్పుడు 1 arm distance అని చెప్పి ఇలా పెట్టుకుంటూ ఉంటాం. అదే ఇలా పెట్టుకుంటుంటాం 1 arm distance అని. సో కీప్ ఎట్ ఆర్మ్ లెంత్ అంటే మనం ఆర్మ్ లెంత్తో పెడుతున్నాము అంటే ఏంటి, మనం దూరంగా పెడుతున్నాం, ఎవరైనా దూరంగా పెట్టడం. సో కీప్ ఎట్ ఆర్మ్ లెంత్ అంటే ఏంటి, దూరంగా ఉంచడం అనే వస్తుంది. నెక్స్ట్ స్ట్రెయిన్ ఎవ్రీ నర్వ్. స్ట్రెయిన్ ఎవ్రీ నర్వ్ అన్నా ఇక్కడ ఉంది కదా, లీవ్ నో స్టోన్ అనుకోవాలన్నా ఒకటే. మన యొక్క అన్ని ఎఫర్ట్స్ మనం పెట్టడం అన్నమాట. మన అన్ని నర్వ్స్, మన బాడీలో ఉన్న అన్ని నర్వ్స్ పని పెడుతున్నాం, స్ట్రెయిన్ చేస్తున్నాం అని అంటే మన యొక్క అంతా మన సాయశక్తిలో మనం ప్రయత్నిస్తున్నాము అని అర్థం వస్తుంది ఈడియంకి. స్ట్రెయిన్ ఎవ్రీ నర్వ్. త్రో కాషన్ టు ది విండ్. సో విండ్ ఉంది, విండ్కి మనం కాషన్ చెప్తున్నాము అని అనుకోండి, అది రిస్క్ ఉన్నా సరే మనం ఫేస్ చేస్తూ ఉండడం. ఓకే, సో ఆ సెన్స్ వస్తుంది ఈ ఇడియంకి. రిస్క్ ఉన్నా సరే రిస్క్ని పట్టించుకోకుండా మనం ఒక ఏదైనా ఒక వెళ్ళడము, ఏదైనా యాక్సెప్ట్ చేయడము, రిస్క్ ఉందని తెలిసినా కూడా ఓకే అనుకుని దాన్ని ఫేస్ చేయడానికి అగ్రి అవ్వడము, ఈ టైప్ ఆఫ్ సెన్స్ వస్తుంది. త్రో కాషన్ టు ది విండ్. టు ఈట్ ఏ హంబల్ పై. టు ఈట్ ఏ హంబల్ పై అంటే ఏమొస్తుంది, లైక్ ఇప్పుడు లాస్ట్ హిస్టరీస్లో ఇలాగా ఏన్షియన్ టైంలో వార్స్ జరుగుతూ ఉండేవి. కొంతమంది ఏంటి అని అంటే వాళ్ళ యొక్క డిఫీట్ని వాళ్ళు అగ్రీ చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే డిఫీట్ని అగ్రీ చేయరు, కొంతమంది అగ్రీ చేసుకుంటారు. సో ఆ డిఫీట్ని అగ్రీ చేసుకునే వాళ్ళని ఏమంటారు అంటే టు ఈట్ ఏ హంబుల్ పై అనే ఇడియంతో మనం వాళ్ళని చెప్పుకోవచ్చు. అంటే డిఫీట్ని కూడా అగ్రీ చేసుకోవడం. అగ్రీ అంటే అదే అపజయాన్ని కూడా అంగీకరించడం. ఓకే, అపజయాన్ని కూడా అంగీకరించడం. ఎట్ వన్స్ విత్స్ ఎండ్. ఓకే, ఇది కూడా నేను లాస్ట్లో చెప్తా. 1, 2 and 3. ఓకే, బిల్డ్ క్యాస్టల్స్ ఇన్ ది ఎయిర్. బిల్డ్ క్యాస్టల్స్ ఇన్ ది ఎయిర్ అంటే ఏమొస్తుంది, గాల్లో మేడలు కట్టకు అని అంటుంటారు కదా, అంటే ఇమాజినేషన్ అనమాట. డే డ్రీమింగ్ అనొచ్చు, ఇమాజినేషన్ అనొచ్చు. సో ఇవన్నీ బిల్డ్ క్యాస్టిల్ ఇన్ ది ఎయిర్ అని అంటున్నాము. నెక్స్ట్ బర్న్ వన్స్ బ్రిడ్జెస్ ఆర్ బోట్స్.
ఇప్పుడు బ్రిడ్జెస్ ఎందుకు కడుతుంటాము? ఈ ఈ ఒక పర్టికులర్ ఏరియా నుంచి ఇంకో పర్టికులర్ ఏరియాకి కింద ట్రాన్స్పోర్టేషన్ లేనప్పుడు, ఏదైనా వాటర్ ఉంది లేదంటే కింద రైల్వే ట్రాక్ ఉంది, సో అలాంటి టైంలోని బ్రిడ్జెస్ కడుతుంటాం, అంటే పైనుంచి ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ ఉండడానికి. ఆ బ్రిడ్జెస్ స్పాయిల్ చేసేస్తే మనం అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఉంటుందా? ఉండదు. అంటే ఇక్కడ కూడా ఏంటంటే ఏదైనా ఒకటి డిస్ట్రాయ్ చేయడము, బ్రిడ్జ్ని కొలాప్స్ చేయడము, బర్న్ వన్స్ బ్రిడ్జెస్ ఆర్ బోట్స్ అంటే డిస్ట్రాయ్ చేయడము, అంటే రిటర్న్ అనేది ఇంపాసిబుల్ చేయడం. అంటే దాని ఒక ట్రాన్స్పోర్టేషన్, బ్రిడ్జ్ కూల్ చేస్తే ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, అంటే ట్రాన్స్పోర్టేషన్ని వీళ్ళు ఇంపాసిబుల్ చేశారు బ్రిడ్జ్ని కూల్ చేయడం వల్ల. సో బర్న్ వన్స్ బ్రిడ్జ్ అని అంటే ఏదైనా ఒక థింగ్ని ఇంపాసిబుల్ చేయడము, అండ్ అలానే డిస్ట్రాయ్ చేయడం, డిస్ట్రక్షన్ చేయడం. క్యాచ్ రెడ్ హ్యాండెడ్లీ, ఇది తెలిసిందే చిన్నప్పటి నుంచి మనకి, దాని మీనింగ్ తెలియకుండా కూడా మనం వాడిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు, ఎవరైనా ఏదైనా మిస్టేక్ చేస్తున్నప్పుడు వాళ్ళని అక్కడ ఆన్ ది స్పాట్లో పట్టుకోవడం, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అంటే. సో క్లోజ్ షేవ్ అంటే నారో ఎస్కేప్. ఓకే, ఇంకా కొంచెం ఉంటే నేను ఇంకా ఫసక్ అయిపోయేదాన్ని, జస్ట్ మిస్లో నేను అలా సేవ్ అయిపోయాను అని అనుకునే సిచ్యువేషన్ని మనము క్లోజ్ షేవ్ అనే ఇడియంతో చెప్పుకోవచ్చు. క్లోజ్ షేవ్. నెక్స్ట్, డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ దే హ్యాచ్. సో ఏది అవ్వక ముందే ప్లాన్ చేసుకోవద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ని తీసుకుందాం. మన ఇంట్లో ఫాదర్ ఉన్నారు. సో ఫాదర్కి మామూలుగా ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే పిఎఫ్ అనేది అమౌంట్ వస్తూ ఉంటుంది, వాళ్ళకి కట్ అవుతూ ఉంటుంది మంత్లీ శాలరీలో నుంచి. సో మన మదర్స్ ఏంటి, పిఎఫ్ డైలీ మంత్కి ఇంత కట్ అవుతుంది అంటే మీరు రిటైర్ అయ్యే టైంకి అమౌంట్ ఇంత వస్తుంది, ఆ అమౌంట్తోని మనము పాపకి ఇది తీసిద్దాము, లేదంటే బాబుకి ఫీజు కడదాము, ఇంజనీరింగ్కి డొనేషన్ కడదాము, ఇంజనీరింగ్ సీట్కి, పాపకి మ్యారేజ్ అని చెప్పి అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాము, ఇలా ఏదో ఒక ప్లాన్స్ అనుకుంటూ ఉంటారు కదా. సో ఆ అమౌంట్ ఇంకా వచ్చింది లేదు, అప్పుడు ఎప్పుడో జరగబోయే దాని గురించి ఇప్పటి నుంచి ప్లానింగ్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ ఈ ఇడియం యొక్క మీనింగ్ కూడా అదే వస్తుంది. అంటే జరగక ముందే, ఏది అవ్వక ముందే దాని గురించి ప్లాన్లు వేసుకోవడం అని ప్లాన్లు వేసుకోవడం, దాన్ని ఈ ఇడియంతో మనం చెప్పుకోవచ్చు. డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ దే హ్యాచ్. సో ఫుల్ ఆఫ్ బీన్స్. ఇప్పుడు బీన్స్ ఉంది, బీన్స్ తింటే మనకి ఏమొస్తుంది? సోయా బీన్స్ అంటుంటాము. అవి తింటే ఏమొస్తుంది? ఎనర్జీ వస్తుంది, అవునా కదా? సో ఫుల్ ఆఫ్ బీన్స్ అంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఫుల్ ఆఫ్ ఎనర్జెటిక్గా ఉండడం. ఓకే, ఫుల్ ఆఫ్ బీన్స్ అంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ. సో గో ది ఎక్స్ట్రా మైల్ అంటే మనం చేసేదానికన్నా ఇంకొంచెం ఎక్స్ట్రా చేయడం, అంటే ఎక్కువ చేయడము, ఎక్స్ట్రా మైల్ ఇందులోనే ఉంది. ఇదేం స్పెషల్గా చెప్పడం అవసరం లేదు. ఇన్స్ అండ్ అవుట్స్ అంటే కంప్లీట్ డీటెయిల్స్. ఇన్స్ అండ్ అవుట్స్, కంప్లీట్ డీటెయిల్స్. ఈడియం యొక్క మీనింగ్ ఏంటంటే కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. స్పిక్ అండ్ స్పాన్ అంటే క్లీన్గా ఉండడం, నీట్గా ఉంచడం. సో నీట్లీనెస్ ఈ టైప్ ఆఫ్ మీనింగ్ వస్తూ ఉంటుంది ఈ ఈడియంకి, క్లీన్లీనెస్కి. అండ్ టు గెట్ కోల్డ్ ఫీట్ అంటే నర్వస్గా ఫీల్ అవ్వడం, భయపడడం. కొంతమంది ఉంటారు స్టేజ్ ఫియర్ చాలా ఉంటుంది. స్టేజ్ ఫియర్ అంటే స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేయడం ఇలా అని కాదు, నలుగురిలో మాట్లాడడం అన్నమాట స్టేజ్ ఫియర్ అంటే. సో అలాగా నలుగురిలో మాట్లాడాలన్నా వాళ్ళకి భయం వచ్చేస్తుంటుంది, వాళ్ళకి అలవాటు ఉండదు. సో అప్పుడు ఏంటంటే ఆ భయం సిచ్యువేషన్లో నర్వస్ ఫీల్ అవ్వడంలో చేతులు కాళ్ళు చల్లగా అయిపోతుంటాయి. మీరు ఎప్పుడైనా గమనించుకున్నా భయపడేటప్పుడు లేదంటే నర్వస్ ఫీల్ అయినప్పుడు మీకు కూడా మీ చేతులు కాళ్ళు చల్లగా అయిపోతూ ఉంటుంది. సో ఈడియం యొక్క మీనింగ్ కూడా అదే. ఇది టు గెట్ కోల్డ్ ఫీల్ అంటే నర్వస్ ఫీల్ అవ్వడము, టెన్స్గా ఫీల్ అవ్వడము. టర్న్ ఏ బ్లూ ఐ అంటే బ్లైండ్ ఐ, ఇగ్నోర్ చేయడం, రిజెక్ట్ చేయడం, వాంటెడ్గా రిజెక్ట్ చేయడం, ఇగ్నోర్ చేయడం. టు టర్న్ ఏ బ్లైండ్ ఐ. నెక్స్ట్ అప్ ఇన్ ఆర్మ్స్
ఓకే, నెక్స్ట్ అవుతాము. ఇది ఒకటి, వేర్ హిస్ హార్ట్స్ ఆన్ హిస్ స్లీవ్స్. సో వేర్ హిస్ హార్ట్స్ ఆన్ హిస్ స్లీవ్స్ అంటే ఇప్పుడు స్లీవ్స్ ఎక్కడ ఉంటాయి? ఇవి స్లీవ్స్, అవునా కదా? ఎప్పటికైనా సరే ఇవే స్లీవ్స్. సో హార్ట్ని స్లీవ్స్ పైకి తెచ్చుకున్నారు అని అంటే దానికి ఏంటి అర్థము? ఏదైనా సరే ఓపెన్గా చెప్పడం, లోపల ఏం దాచుకోకుండా ఓపెన్గా ఉండడము, ఈ టైప్ ఆఫ్ మీనింగ్ వస్తుంది ఈడియంకి. ఓకే, వేర్ హిస్ హార్ట్ ఆన్ హిస్ స్లీవ్స్. నెక్స్ట్ వైట్ ఎలిఫెంట్. వైట్ ఎలిఫెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఎలిఫెంట్స్ ఏ కలర్లో ఉంటుంది? గ్రే కలర్లో, బ్లాక్ కలర్లో, లైట్గా బ్రౌనిష్గా అలా ఉంటుంది. కానీ వైట్ ఎలిఫెంట్ ఏంటి? ఇప్పుడు వైట్ ఎలిఫెంట్ అంటే నాకు వైట్ ఎలిఫెంట్ కావాలి అని చెప్పి పెద్ద ఎలిఫెంట్ మదర్ ఎలిఫెంట్కి చెప్తే ఆ మదర్ ఎలిఫెంట్ ఫలానా వ్యక్తి అడిగారు కదా అని చెప్పి వైట్ ఎలిఫెంట్ని కనదు కదా. అది ఏ కలర్ దానికి గాడ్ ఏదైతే ఇచ్చారో అదే నేచర్తోని అది ఎలిఫెంట్ అనేది వస్తూ ఉంటుంది. మనం ఏదో చెప్పామని చెప్పి వైట్ కలర్లో అది కనదు. మదర్ ఎలిఫెంట్ దగ్గరికి వెళ్ళి, ప్రెగ్నెంట్తో ఉన్న ఎలిఫెంట్ దగ్గరికి వెళ్ళి నాకు వైట్ ఎలిఫెంట్ కావాలి, వైట్ ఎలిఫెంట్ని కలవాలంటే అది కనదు. సో దీని మీనింగ్ ఏంటి అంటే, ఈడియం యొక్క మీనింగ్ ఏంటి అంటే కస్టమర్కి ఒక యూస్లెస్ పని, అంటే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. అంటే వైట్ ఎలిఫెంట్ అంటే ఏంటి? ఉన్న ఎలిఫెంట్కి తెలుపు రంగు పూస్తే తప్పితే అది వైట్ కలర్లోకి వెళ్ళదు, అవునా కదా? అదంటే ఒరిజినల్గా దాని మదర్ అయితే వైట్గా దాన్ని కనదు. మనకి వైట్ ఎలిఫెంట్ కావాలంటే మనం ఏం చేయాలి? దానికి వైట్ పెయింట్ సున్నమో పూయాలి, పూస్తే అప్పుడు అది వైట్గా అవుతుంది. దానివల్ల యూస్ ఏమైనా ఉందా? వైట్ ఎలిఫెంట్ ఏం చేసుకుంటాము? ఏం చేసుకోలేము, జస్ట్ చూసుకోవడం తప్ప దేనికి పనికిరాదు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక యూస్లెస్ థింగ్, ఒక యూస్లెస్ ఎఫర్ట్, ఓనర్కి అదొక యూస్లెస్ థింగ్. సో ఆ మీనింగ్ వస్తుంది వైట్ ఎలిఫెంట్కి. ఓకే, యూ అండర్స్టాండ్? నెక్స్ట్, ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్. మీరు ఇప్పుడు ఈ యొక్క ఇడియంని మీరు ఎక్కువగా ఎక్కడైనా చూసుకుంటే ఎవరైనా ప్రైజ్ చేసే సిచ్యువేషన్లోని మేజర్గా మీకు అఫీషియల్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద క్యాడర్ వాళ్ళు మీటింగ్స్ హెల్డ్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళని ఎవరైనా పర్టికులర్ ప్రామినెంట్ పర్సన్ని స్టేజ్ మీదకి పిలిచేటప్పుడు కానీ, లేదంటే అవార్డు ప్రజెంట్ చేసేటప్పుడు, సో ఇటువంటి సిచ్యువేషన్స్లోని ఈ మ్యాన్ ఆఫ్ లెటర్స్ అని చెప్పి ఆ పర్సన్ పేరు పెడుతుంటారు. మ్యాన్ ఆఫ్ లెటర్స్ అంటే ఏ వైస్ పర్సన్, నాలెడ్జ్ ఉన్న పర్సన్, వైస్ పర్సన్, టాలెంటెడ్ పర్సన్. సో ఈ టైప్ ఆఫ్ మీనింగ్స్ అన్నీ వస్తుంది మ్యాన్ ఆఫ్ లెటర్స్ అని అంటే. సో అలాగా మీకు ఈ టర్మ్ని అఫీషియల్ మీటింగ్స్లో ఎక్కువగా మీరు చూసుకోవచ్చు. పెద్ద పెద్ద క్యాడర్ మీటింగ్స్ జరుగుతూ ఉంటుంది, అంటే పెద్ద పెద్ద హైలీ క్వాలిఫైడ్, హైలీ ప్రొఫెషనల్ పీపుల్స్ అనమాట. ఏ స్ట్రాంగ్ ఇన్ ఏ కప్. స్ట్రాంగ్ ఇన్ ఏ టీ కప్. టీ కప్ ఎంత సైజులో ఉంటుంది? ఇంత సైజులో ఉంటుంది. సో ఇంత టీ కప్ సైజులోని స్ట్రాంగ్ వచ్చిందంటే, ఏదైనా సునామీయో భూకంపం ఏదైనా వచ్చిందంటే ఇంత సైజులోని అది ఏంటి అంటే, ఇంత చిన్న సైజులోని ఒక ఏదైనా సంథింగ్ ఏదైనా ఒక స్ట్రాంగ్ వచ్చింది అని అంటే అది చిన్న థింగ్ అనమాట. ఆ చిన్నదానికి ఏదో పెద్దగా ఇమాజిన్ చేసుకుని ఏదో పెద్దగా అయిపోయింది అని అనుకోవడం. చిన్న థింగ్ని, సిల్లీ థింగ్ని, ఒక స్మాల్ థింగ్ని పెద్దగా ఊహించుకోవడం అనమాట. ఏ స్ట్రాంగ్ ఇన్ ఏ టీ కప్. నెక్స్ట్, యాడ్ ఇన్సల్ట్ టు ది ఇంజురీ. దీన్ని మనం డైలీ లైఫ్లో మనం చెప్పుకునే ఈడియం ఏంటి అని అంటే, సామెత అనొచ్చు, పుండు మీద కారం చల్లడం, అవునా కదా? కొంతమంది ఉంటారు బాబు, ముఖ్యంగా చెప్తే ఏజ్డ్ పర్సన్స్, ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా చేస్తుంటారు ఇలాంటివి. ఆల్రెడీ ఇంట్లో ఇప్పుడు ఎవరైనా ఫాదర్స్ కానీ ఇంకెవరైనా సరే ఏదైనా ఎవరికైనా అప్పిచ్చి కానీ, లేదంటే జాబ్ కోల్పోయి ఇలా ఏదైనా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వచ్చిందనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు కదా, నేను ముందే చెప్పాను కదయ్యా నువ్వు ఇలా చేయొద్దని చెప్పి, నువ్వు అక్కడ జాయిన్ అవ్వద్దని ముందే చెప్పాను కదా, మీ నాన్న బిజినెస్ చూసుకోమని చెప్పాను కదా నువ్వేమైనా విన్నావా? అందుకే చూడు ఇప్పుడు ఎలా అయింది అని చెప్పి చెప్తుంటారు. అసలే ఆయన జాబ్ పోయింది, లేదా ఏదో లాస్ వచ్చింది బిజినెస్లో, అప్పు అయిపోయాను, అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంకా రిటర్న్ ఇవ్వలేదు అని చెప్పి ఆయన కష్టంలో ఆయన బాధతో ఉంటే
ఈవిడ వచ్చేసి ఇంకా నేను ఇలా చెప్పాను నువ్వు చేయలేదు అందుకే నీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చింది అని చెప్తుంటారు పెద్దవాళ్ళు నార్మల్గా. అంటే ఏంటి దాని అర్థం, ఆల్రెడీ సఫర్ అవుతున్న పర్సన్కి ఇంకా బాధ పెట్టించడంలో ఇటువంటి కాన్వర్సేషన్ చేసి. అంటే పుండు ఆల్రెడీ గాయం అయ్యి పుండుతో ఉంటే పుండు మీద ఇంకొంచెం కారం చల్లితే ఇంకా పెయిన్ అనేది సివియర్ అవుతూ ఉంటుంది. సో దీని మీనింగ్ కూడా అదే అనమాట. నెక్స్ట్, యాపిల్ ఆఫ్ వన్స్ ఐ. యాపిల్ ఆఫ్ వన్స్ ఐ. యాపిల్ అనేది అందరికి ఇష్టం ఉంటుందా లేదా? యాపిల్ అనేది ఆబ్వియస్గా అందరికీ ఇష్టం ఉంటుంది, ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఆఫ్ వన్స్ ఐ అంటే కొంతమంది పార్షియాలిటీ చూపిస్తూ ఉంటారు. ఓకే, అంటే వాళ్ళు పర్టికులర్ డియరెస్ట్ పర్సన్ అని చెప్పి వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇవ్వడము, వాళ్ళని ఎక్కువగా ఓన్ చేసుకుంటూ ఉండడము, వాళ్ళతో ఎక్కువ క్లోజ్గా ఉండడము. సో ఇలా జరుగుతూ ఉంటుంది ఆఫీసెస్లో కానీ ఎలా అయినా సరే. సో ఇది కూడా అంతే అనమాట. ఒకరితో వాళ్ళకి క్లోజ్గా ఉంటాము, అలా పార్షియాలిటీ చూపిస్తూ ఒకరిని వాళ్ళు హైలైట్ చేసుకుని ఉంటారు చెప్పాలంటే. సో యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అంటే వాళ్ళ కంటికి వాళ్ళు పెద్ద గొప్పగా కనిపిస్తూ ఉంటారు, డియరెస్ట్ పర్సన్గా కనిపిస్తూ ఉంటారు. బ్యాక్ టు స్క్వేర్ వన్. ఇది కూడా అంతే, ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటారు, అయ్యి ఉంటుంది, మళ్ళీ మొదటికి వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఆ మీనింగ్ని మనము బ్యాక్ టు స్క్వేర్ వన్ అనే ఇడియంతో చెప్పుకోవచ్చు. నెక్స్ట్, బ్యాడ్ బ్లడ్. బ్యాడ్ బ్లడ్ అంటే యాంగ్రీ. ఓకే, ఇది కూడా నాకు ఇప్పుడు ఇది గుర్తొచ్చింది. అప్ ఇన్ ఆర్మ్స్ అన్నా కానీ యాంగ్రీ సిచ్యువేషన్ అనమాట. ఇది నేను చెప్పలేదు ఇందాక. అప్ ఇన్ యాంగ్రీ అని అంటే యాంగ్రీ సిచ్యువేషన్. బ్యాడ్ బ్లడ్ అని కూడా అంటే కోపంగా ఉండడం, ఆవేశంతో ఉండడం, ఈ రెండు ఒకటి మీనింగ్ వస్తుంది. అప్ ఇన్ ఆర్మ్స్ అండ్ బ్యాడ్ బ్లడ్, కోపంగా ఉండడం. నెక్స్ట్, బాల్ ఈస్ ఇన్ యువర్ కోర్ట్. మనం అంటుంటాము, మనం కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. అంటే బాల్ నీ కోర్టులో ఉంది అని అంటే ఏంటి అర్థము? సిచ్యువేషన్ అనేది నీ చేతిలోనే ఉంది. సో నువ్వు ఎలా అనుకుంటే అలాగా నువ్వు సిచ్యువేషన్ని మార్చుకోవచ్చు. సో బాల్ ఈస్ ఇన్ యువర్ కోర్ట్, ఇట్స్ అప్ టు యూ హ్యావ్ టు డిసైడ్ నౌ అని చెప్పి అంటుంటాం. అంటే నీ చేతిలో ఉంది, డిసైడ్ అవ్వు నువ్వు అన్ని సెన్స్లోని బాల్ ఈస్ ఇన్ యువర్ కోర్ట్ అంటుంటాం. నెక్స్ట్, 100 ఇడియం. మనం 100 ఇడియమ్స్లోకి వచ్చేసాము. మన 100 ఇడియమ్స్ ఇది. సో 100 ఇడియమ్స్ ఏంటి అని అంటే బ్లాక్ షీప్. సో బ్లాక్ షీప్ అంటే ఒక చెడు బుద్ధి ఉన్నవాళ్ళు. సో బ్లాక్ అంటే మనం ఆబ్వియస్గా మన హిందూస్లోని ఏం చెప్పుకుంటూ ఉంటాము, బ్లాక్ అంటే చెడుకి సంకేతము, చెడు అని అంటుంటాం, అవునా కదా? సో బ్లాక్ షీప్ అన్నా కానీ అదే మీనింగ్ వస్తూ ఉంటుంది. అంటే ఒకరు చెడు బుద్ధితో ఉండడం వల్ల వాళ్ళని పక్కకి పెట్టడం, వాళ్ళని ఒక కమ్యూనిటీలో కానీ ఒక గ్రూప్లో కానీ కలుపుకోకుండా ఉండడం. సో ఈ టైప్ ఆఫ్ మీనింగ్ అనేది వస్తూ ఉంటుంది బ్లాక్ షీప్ అంటే. ఓకే, మీరు ఇది రోబో సినిమాలో చెప్తుంటారు, చిట్టి రోబోలన్నిటిని ఫామ్ చేసేది కదా, బ్లాక్ షీప్ అని చెప్పి నవ్వుకుంటా పోతుంటాడు ఆ రోబో దగ్గరికి. అని అంటే అదే వాళ్ళు వీళ్ళతో కలుపుకోరు అనమాట. యాక్చువల్గా వీళ్ళకి ఆ అదే ఆ బ్యాడ్ ఒపీనియన్, బ్యాడ్ థాట్స్ ఉండేవి ఈ రోబోకి. కానీ వాడిని ఉద్దేశించి అంటాడు బ్లాక్ షీప్ అని చెప్పి. ఓకే, బ్లాక్ షీప్ అంటే అది దాని అర్థం. సో ఇక్కడ నుంచి మనం రివైజ్ చేసుకోలేదు కాబట్టి ఒకసారి ఇక్కడ నుంచి రివైజ్ చేసుకుని మళ్ళీ టోటల్గా ఒకసారి 100 ఇడియమ్స్ రివైజ్ చేసేసుకుంటే మీకు ఆబ్వియస్గా గుర్తుండిపోతుంది. ఓకేనా? సో కీప్ ఎట్ ఆర్మ్ లెంగ్త్. సో 1 arm distance అని అంటుంటాము. సో 1 arm distance అంటే ఏంటి? డిస్టెన్స్, దూరంగా ఉంచడం. నెక్స్ట్, స్ట్రెయిన్ ఎవ్రీ నర్వ్. మన బాడీలో ఉన్న ప్రతి నర్వ్ని మనం స్ట్రెయిన్ చేస్తున్నామంటే మనము మనకు సాధ్యమైనంత విధంగా మనము హార్డ్ వర్క్ చేస్తున్నాము. త్రో కాషన్ టు ది విండ్. రిస్క్ అని తెలిసినా కూడా మనము రిస్క్ని ఫేస్ చేయడానికి రెడీ అయినప్పుడు ఈ ఇడియం వస్తుంది. టు ఈట్ ఏ హంబుల్ పై. అపజయాన్ని అంగీకరించడం. ఎట్ వన్స్ బిట్స్. ఓకే, ఇది చెప్పాలి నేను. బిల్డ్ క్యాస్టిల్స్ ఇన్ ది ఎయిర్. డే డ్రీమింగ్, ఇమాజినేషన్. బర్న్ వన్స్ బ్రిడ్జెస్ ఆర్ బోట్స్. డిస్ట్రక్షన్ చేయడము, ఇంపాసిబుల్ ఒక సిచ్యువేషన్ని ఇంపాసిబుల్ సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళడము. క్యాచ్ రెడ్ హ్యాండెడ్లీ. సో
మిస్టేక్ చేస్తుంటే స్పాట్లో పట్టుకోవడము. క్లోజ్ షేవ్, నారో ఎస్కేప్. డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ దే హ్యాచ్. అంటే ఆల్రెడీ జరగని దాని గురించి ముందే దాని గురించి ప్లాన్లు వేసుకోవడం. ఓకే, నెక్స్ట్ ఫుల్ ఆఫ్ బీన్స్, ఫుల్ ఆఫ్ ఎనర్జెటిక్. సోయా బీన్స్ తింటే మనకి ఎనర్జీ వస్తుంది. ఫుల్ ఆఫ్ బీన్స్ అంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ. గో ది ఎక్స్ట్రా మైల్స్ అంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టడం, ఎక్స్ట్రాగా వర్క్ చేయడము. ఇన్ అండ్ అవుట్స్, ఆల్ డీటెయిల్స్. స్పిక్ అండ్ స్పాన్, క్లీన్, నీట్. టు గెట్ కోల్డ్ ఫీట్, నర్వస్ ఫీల్ అవడం, టెన్స్ ఫీల్ అవడం. టర్న్ ఏ బ్లైండ్ ఐ, టు ఇగ్నోర్, టు రిజెక్ట్. ఆర్మ్ అప్ ఇన్ ఆర్మ్స్, యాంగ్రీ. వేర్ హిస్ హార్ట్ ఆన్ హిస్ స్లీవ్స్, ఓపెన్ మైండెడ్గా ఉండడం, ఏం దాచుకోకుండా చెప్పడం. వైల్డ్ ఎలిఫెంట్, ఏ యూస్లెస్ థింగ్, వేస్ట్ థింగ్. ఓనర్కి వేస్ట్ థింగ్ అది. ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్, ఏ వైస్ పర్సన్, ఇంటెలిజెంట్ పర్సన్. ఏ స్ట్రాంగ్ ఇన్ ఏ టీ కప్ అంటే ఒక చిన్న ప్రమాదం. యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ, ఆల్రెడీ తగిన దెబ్బకి ఆల్రెడీ బాధపడుతుంటే ఇంకా వెళ్ళి ఇంకా వర్స్గా ఉన్న సిచ్యువేషన్ని ఇంకా వర్సన్ చేయడం. యాపిల్ ఆఫ్ వన్స్ డియరెస్ట్ పర్సన్, ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకరి కంటికి వాళ్ళు బాగా క్లోజ్గా ఉండడం. బ్యాక్ ఆఫ్ స్క్వేర్ వన్ అంటే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి ఫస్ట్ నుంచి మళ్ళీ ఎఫర్ట్స్ అని చేసుకుంటారు, ఫస్ట్ నుంచి మళ్ళీ మూవ్ ఆన్ అవ్వడం, స్టార్ట్అప్ అవ్వడం. బ్యాడ్ బ్లడ్, యాంగ్రీ. బాల్ ఈస్ ఇన్ యువర్ కోర్ట్, సిచ్యువేషన్ నీ చేతిలో ఉంది, ఇట్స్ అప్ టు యూ. బ్లాక్ షీప్, బ్యాడ్ థాట్ పర్సన్, బ్యాడ్ ఒపీనియన్ పర్సన్, బ్యాడ్ పర్సన్ వస్తుంది బ్లాక్ షీప్ అంటే. ఓకే, సో ఇది 100 ఇడియమ్స్. అండ్ ఇక్కడ నుంచి ఒకసారి మళ్ళీ ఇక్కడ వరకు మనము చెప్పుకుందామా? సో మీకు ఓపిక ఉందండి కదా, నాకు తెలీదు. చెప్పుకుందాము అంటే చెప్పుకుందాము. యా, నేను ఇక్కడ ఇప్పుడు జస్ట్ మినిట్. On cloud night, okay. Under a cloud, pull 50 years. ఓకే, పుల్ యువర్ సెల్ఫ్ టుగెదర్ అంటే మనల్ని మనము కామ్ డౌన్ చేసుకోవడం, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం వస్తుంది. పుల్ యువర్ సెల్ఫ్ టుగెదర్ అని అంటే ఓకే. ఇది చెప్పాలి కదా నేను. 65. సో అండర్ ఏ క్లౌడ్ అంటే డౌట్ఫుల్గా ఉండడం, సస్పీషియస్గా ఉండడం. అండర్ ఏ క్లౌడ్ అంటే డౌట్ఫుల్గా ఉండడం, సస్పీషియస్గా ఉండడం. పుల్ యువర్ సెల్ఫ్ టుగెదర్ అంటే మనల్ని మనం కామ్ చేసుకోవడం, కామ్ డౌన్ చేసుకోవడం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకేం చెప్పాలి? ఓకే, ఇది కూడా కన్ఫ్యూజన్. ఎట్ వన్స్ విట్స్ అండ్ ఎండ్స్ అన్నా కానీ కంప్లీట్గా కన్ఫ్యూజన్ స్టేట్, పర్ప్లెక్స్డ్ స్టేట్ అని వస్తుంది. ఎట్ వన్స్ విట్స్ అండ్ ఎండ్స్. సో ఇవి నేను 3 అనేది చెప్పలేదు మీకు. సో 3 కవర్ చేసేసాను. ఇంకా చెప్పాల్సింది అన్నీ నేను ఇడియమ్స్ అన్నీ చెప్పేశాను. ఓకే, సో ఇది మీ సెషన్. 1 to 100 ఇడియమ్స్ అనేది నేను చెప్పేశాను. అన్నీ మీకు గుర్తుంది, మీకు మెమరైజ్ అయ్యింది అని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఇది బాగా అర్థమై ఉంటుంది. విత్ క్లీన్ ఎగ్జాంపుల్, నీట్ ఎక్స్ప్లెనేషన్తో మీకు నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. 1 to 100 ఇడియమ్స్. ఇవన్నీ మీకు గుర్తుంటుందని నేను ప్రామిస్ చేశాను. మీరు కాన్సన్ట్రేషన్తో మిస్ అవ్వకుండా చూస్తుంటే మీకు ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది. సో ఇది 100 ఇడియమ్స్. ఇవన్నీ కూడా ఇవి బ్లాక్ బుక్లో ఉంది. టాప్ 200 ఎస్ఎస్సిలో ఆస్క్డ్ క్వశ్చన్స్, ఆస్క్డ్ ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో టాప్ 200లోని ఇది 100. సో నెక్స్ట్ సెషన్లోని మిగతా రిమైనింగ్ 100 ఇడియమ్స్ కూడా మనం కవర్ చేసుకున్నాము. దట్ ఈస్ ఆస్క్డ్ ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్. బ్లాక్ బుక్లో ఉన్నవే ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా. మీ దగ్గర బ్లాక్ బుక్ ఉంటే మీకు తెలుస్తుంది. నేను ఆర్డర్ కూడా ఏం మార్చలేదు, సేమ్ అదే ఆర్డర్ పెట్టాను. నెక్స్ట్ 100 నెక్స్ట్ సెషన్లో మనం కవర్ చేసుకుందాము. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్
యూస్ఫుల్ ఫర్ యూ, మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నా, మీకు గుర్తు ఉంటుంది, మీరు మెమరైజ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. నీట్గా అన్ని టాపిక్స్ అన్ని రివైజ్ చేసుకుంటూ ఐ మీన్ అయిన వాటికి రోస్ వైజ్ కూడా మనం మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసుకుంటూ మనం 100 కంప్లీట్ చేసుకున్నాము. సో గుర్తుంది అని అనుకుంటున్నాను. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి కొత్తగా ఉంటే ఇక్కడ మీకు గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే ఎస్ఎస్సి, ఆల్ ఎగ్జామ్స్, రైల్వేస్, బ్యాంక్స్కి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ అంటే జనరల్ స్టడీస్, స్టాటిక్, జీకే, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్, ఈ సబ్జెక్ట్స్ అన్నీ నేను చెప్తాను. ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒక లుక్ వేయండి. మీకు మంచిగా అనిపిస్తే, మీకు అది అర్థమవుతుంది, ఎక్స్ప్లెనేషన్ బాగుంది అని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నేను చెప్పేది ఎగ్జామ్ ఓరియంటెడ్గా చెప్తాను, మీకు యూట్యూబ్లో ఫ్రీ కంటెంట్ అవైలబుల్ చేపిస్తున్నా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కమెంట్ ఇన్ ది కమెంట్ సెక్షన్. మీకు ఈ సెషన్ ఎలా ఉంది, ఎనర్జెటిక్గా ఉందా లేదా అన్నది నాకు కమెంట్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ ఒక అందరిది వెదర్ నేను ఇడియం మీకు ఆన్సర్ కింద కమెంట్ చేయమని చెప్పాను. సో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అందరిది వెదర్ ఇడియం యొక్క మీనింగ్ కింద కమెంట్ చేయండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ వెదర్ ఇట్ ఈస్ నెగిటివ్ ఆర్ పాజిటివ్, డోంట్ fail to share that your opinion with me, okay, whether it is positive or negative. So okay guys, see you in the next beautiful and important session lo malli kalusukundamu. So until then, stay tuned to the channel. Bye guys, see you in the next session. Bye.